దేవుడి వాక్యాన్ని మనము దైవ చిత్తము, దైవ ఆలోచనగా మన వాక్యం విద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మమ్మలను నీ కృపలో, నీ సన్నిధిలో అయా నీ సముఖంలో నడిపించి మా జీవితంలో మారుమనసు కలిగిన తగిన ఫలములో ఫలించుటకు నీ వాక్యం ద్వారా సంధించినందుకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి మేము బ్రతుకుతున్నాం తప్ప మా క్రియలను బట్టి, మా ప్రవర్తన బట్టి, మా సమర్పణ బట్టి కాదే కాదే, కేవలం నీ కృపను బట్టి అని తను నువ్వు చెప్పినట్టుగా చేస్తేనే మేము నిత్య జీవానికి దగ్గరవుతున్నామని, దానికి తగిన ప్రతిఫలముగా మారుమనసు పొందమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అందును బట్టి ప్రభా నీ జీవంలో పాలు పంపులుగా చేయబడి నిబంధనలు స్థిరపరచబడిన అనుగ్రహం పొందుకొని నీకు స్తుతి ఆరాధనగా, కానుకలుగా మా భక్తిని ప్రభా, మా యొక్క ప్రేమను నీకు తెలియజేసిన ఆ అనుగ్రహాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు మహిమ పొందుకున్నావని తగిన ఆశీర్వాదంలో మమ్మల్ని సంధించి మా ప్రార్థనలో మా యొక్క ప్రభు స్తుతి ఆరాధన, మా కానుకలు గైకొని నీవు మహిమగా పొందుకొని మమ్మల్ని అందరినీ ప్రభా బలపరచుటకు తన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావని నమ్ముచున్నామయ్యా. తన సేవకుని మరొకసారి ప్రభు సిలువ చాటు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడము తండ్రి. అయ్యా నీ వ్యక్తిత్వంలో, నీ నడిపింపులో మేము ఉంటేనే మాకు క్షేమం ఉంటుందయ్యా. కనుక నీ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకునే విధంగా నీ వాక్య అనుగుణంగా ప్రభువా మేము తండ్రి సంధించబడినప్పుడు, మేము బలపుజ్జబడుతున్నప్పుడు, అదిగో నీ ఆత్మ చేత అలా నడిపించబడుతున్నప్పుడు తప్పక ఆ అనుగ్రహము కలిగిస్తున్నావు. అందుకే మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ కృపణీయముడు ఉండుగాక. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెల్లం కొట్టిన రాయిలాగా అట్లనే అంటున్నారు అంటే ఇంకా చలిలో, ఇంకా వెచ్చతనములో చలిగా అవుతున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, వరంగల్ బిడ్డలారా అందరూ ఆమీన్ చెప్పారని నమ్ముచున్నాను. సరే, మార్కు సువార్త గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనం. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన అంటే యేసయ్య బోయనెర్గేసును పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థం. ఈ వాక్యం మరొకసారి దేవుడు ఆశీర్వదించునుగాక మన వినికిడిలో. ఓకే, దేవుని బిడ్డలారా, యేసయ్యకు 12 మంది శిష్యులు. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులు చాలా మట్టుకు వివిధ స్వభావంలో ఉన్నవారు అని పిలుస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా పేతురు, సీమోను అను మారు పేరు గల పేతురును తన సహోదరుడైనటువంటి ఏం పేరు ఆండ్రూస్ ఆంద్రేని పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీరు బాప్తిసమిచ్చి యోహాను మారుమనసు పొందుడే దైవ ఉగ్రత నుండి కాపాడబడతారు. ఎదుగో నీ నీళ్ళతో బాప్తిసమిస్తున్న నా వెనక వచ్చేవాడు, ఆయన పాదరక్షకులు, ఆయన పాదములో నుండి చెప్పులు విప్పటానికి, ఆయన పాదరక్షకులు విప్పటానికి కూడా నాకు యోగ్యత అర్హత లేదు. నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాను.
బాప్తిస్మము ఇస్తాడు. ఆయన ఎందుకంటే ఆయన లోక పాపలు మోసుకోపోవచ్చునా దేవుని గొర్రె పిల్లగానే యేసు ప్రభువును ముందుగా పరిచయం చేసింది. ఆయన మార్గము సరళపరిచింది. యెషయా ప్రవక్త చేసిన ఆ ప్రవచన వాక్యంగా యోహాను భక్తుడు ముందుగా అలా ప్రభు కార్యమును లేకపోతే ప్రభు మినిస్ట్రీని సిద్ధపరచుటకు ఆయన సరళపరచుటకు ఆయన ముందుగా శబ్దంగా ముందుకొచ్చాడు. హల్లెలూయా. ఆ క్రమములోనే యోర్దా నదికి కొంతమంది వస్తున్నారు. పరిసయ్యులు, సుంకరులు, కష్టజీవులు, రకరకాల మనుషులు ఆడికి వచ్చారు. వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళు ఎవరు? యేసుప్రభుని వెంబడించిన శిష్య బృందం కూడా 2-3 ఉన్నారనమాట. వాళ్ళు ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం. బహుశా వాళ్ళ ఇంట్లో ఈ దేవుని మాటలు తెలియజేస్తున్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు, ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం విషయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన విధంగా వారి యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ వారి శాస్త్రులు కానీ చెబుతున్న మాటలు వింటున్నారు. అప్పుడు బైబిల్ లేవు. వాళ్ళు వినేటువంటి మాటలకే దేవునితో కనెక్ట్ అయ్యేవారు. నిజంగా ఈ రోజులలో చాలా మట్టుకు మన ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంటుంది, కానీ ఆ బైబిల్లో ఉన్న సత్యమును గ్రహించలేనటువంటి విధంగా ఉంటున్నాం. ఇది దురదృష్టకరం. పాతకాలంలో అసలు బైబిల్ లేవు. ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క స్ట్రోలింగ్లో చుట్టేసి, సాపలో చుట్టేసి ఒక ఒక ప్రాంతంలో పెట్టేవారు. ఒక గదిలో లేక ఒక సజ్జలో లేకపోతే ఒక అలమారులో పెట్టేవారు అనమాట. ప్రతి సబ్బాత్ దినమున, ప్రతి విశ్రాంతి దినమున అది ఏదో ఒక యెషయా గ్రంథం తీసేవారు, లేకపోతే మలాకి గ్రంథం తీసేవారు, లేకపోతే జకరియా గ్రంథం ఇలా తీసి చెప్పేవారు. అది విని హృదయంలో భద్రపరుచుకునేవారు. పరుచుకుని దేవునితో కనెక్ట్ కలిగిన ప్రార్థన చేసేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆత్మ నడిపింపు ఉండేది. ఈ రోజులలో వాక్యం సరిగా వినిపించుకుంటలేమో. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి గ్రంథం ఉంది. ఇంకా సులభతరంగా దేవునిలో ఎదిగి దేవునితో నడుస్తానన్న ఒక భక్తుల యొక్క భారభరితమైన పరిస్థితిలో బైబిల్ మనకు వాళ్ళు ఆవిష్కరించారు. బైబిల్ మనకు ప్రింటింగ్ చేసి మనకి చేతులు పెడితే మనం ఏం చేస్తున్నాం? సులభతరంగా ఉంది, సులభంగా భక్తిహీనంగా అయిపోతున్నాం. కష్టపడే భక్తి చూడు, ఇప్పుడు సులభతరమైన భక్తి చూడు. భక్తిలో కష్టము, ప్రయాసం ఉండాలండి, కష్టపడాలి. సులభతరంగా దేవుడు చేసినప్పుడు ఇంకా సులభతరంగా వెసులుబాటుగా ఉండాల్సిన మనము ఇంకా మనం ఏం పెడుతున్నాం? ఈ సులభతరము మనము భారంగా చేసుకుంటున్నాం, బరువుగా చేసుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భక్తులు చెబుతున్న మాట వింటలేమో, కనీసం బైబిల్ చదువుతలేము. ఎంత దురదృష్టకరమో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. అందుకోసమే మొదటి అపోస్తల కాలంలో ఉన్నటువంటి ఆది అపోస్తల కాలంలో ఉన్న అనుభవం ఇప్పుడు అందరికీ రావాలి. అందుకోసమే దేవుడు ఒక కాల పరిమితి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అదే శ్రమ. అందుకు శ్రమల గురించి ఊకే ఎందుకు చెప్పడం అంటే, శ్రమలోనే మనం గొప్పగా నిలబడతామని. మంచిగా ఉంటే మనం చెడిపోతామని. క్రైస్తవులు సుఖభోగముతోనే చెడిపోతారు. కష్టములోనే, శ్రమలోనే గొప్పగా ప్రభావితం కలిగి మహిమలో చేర్చబడతాం, మహిమలో నిలబడగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవులారా, అందుకోసము దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు చక్కగా విని దాన్ని అవలంబించుటకు అలా ఉన్నదో లేదో అని బైబిల్లో పరిశీలించి పరిశోధించి దాని ప్రకారం నడవటానికి ప్రార్థన కలిగి ఉండాలి. దానికోసం అవసరమైతే ఉపవాసం చేయాలి, అవసరమైతే దేవునికి జాగరణ చేయాలి. తండ్రి, నేను ఈ విధంగా ఉండాలని ఆకాంక్ష, ఆ ఆరాటం కలిగే వాళ్ళే భక్తులండి. మనం వాక్యం వింటామా? బోధకుడు ఉన్నప్పుడు బోధ చేస్తాడు, ప్రవక్తను ప్రవచిస్తాడు, స్వస్థత వరం ఉన్నవాడు స్వస్థత ప్రార్థన చేస్తాడు. కృపావరంలో ఉన్న అభిషక్తులు కృపావరము ఏదో ఒక కృపావరము పొందుకుంటే అయిపోతుంది. అని ఏం చేసి ఇవి పొందుకొని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యం లేకపోతే ఎలా ప్రార్థన నిలబడుతుంది?
ఒకటే ప్రార్థన అంటే ఆ ప్రార్థనకు వెనకాల ప్రార్థనకు ఒక వెన్నుపూస ఏంటిదండి? వాక్యం కదండి. వాక్యం లేని ప్రార్థన కొట్టకపోతుందండి. వాక్యం లేని ప్రార్థన నిలబడద్దు. హల్లెలూయా. వాక్యం ఉంటే ప్రార్థన లేదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉంటలేదు. ఇవి రెండు ఉంటే ఉపవాస ప్రార్థన లేవు. ఇవి ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు ఏం లేదు, బాధ్యత లేదు, సువార్త భారం లేదు, నశించే ఆత్మల పట్ల బాధ్యత లేదు. ఇలాగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి ఏమైనా తిరగ ఉంటున్నారు ఈ రోజులలో భక్తులు. చాలామంది గుంపులుగా పోతున్నారు ప్రార్థనలు. కాబట్టి వాక్యంగా నిలబడతలేరు. వారు ఎవరో అన్నట్టుగా ఈ లోకాన్ని, అంటే అకారమైన ద్వేషంగా యేసుప్రభుని వెంబడించిన వాడిని ద్వేషించిన ఉన్మాదులు ఉన్నారే, రైస్ బ్యాగుతో వాళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగానే అయిపోతున్నాయి. రైస్ బ్యాగుతోని యేసయ్యను నమ్ముకున్నామా? కాదు కదా. హల్లెలూయా. వాళ్ళు చెబుతున్నది నెరవేర్పుగా మనం బ్రతుకుతున్నామండి. అందుకోసం వాళ్ళు చెబుతున్నారు. 3 పూటలు తింటే సరిపోతుంది, కథం. మన వెసులుబాటు, మనకు సౌకర్యం ఉంటే అయిపోతుంది. దీనికోసం కాదు ప్రభువు నమ్మి దేవుడు మనల్ని పిలిచింది, దేవుడిని నమ్ముకునేది దాని కొరకు కాదండి. నిత్య జీవార్థమైన అనుగ్రహం పొందటానికి. ఎందుకంటే దేవుని వ్యక్తిత్వంలో ఉండాలి. తండ్రికి తగ్గ తనయులుగా మనము మారుటకే భక్తి సాధన. ఆ భారము, ఆ బాధ్యత మీ హృదయంలో ఆ ఆశ ఉండాలి. ఆశ కలిగిస్తున్నాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. అందుకోసం ముందుగాల బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. ఆయన కొంతమందిని పురుగొల్పి యేసయ్య మార్గాన్ని సిద్ధపరిచాడు. యేసయ్య మినిస్ట్రీకి అనుకూలంగా మార్చాడు. ఆ సమయంలో ఓహో మెస్సయ్య అంటే ఈయన కాదు, మెస్సయ్యకు ముందు శబ్దం, ముందు కేక, ముందున్న వ్యక్తి, ఆయన మార్గం సాలపొచ్చే దిక్చూచి ఇతడా. సో ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఇప్పుడు ఎటువైపు వస్తున్నారు? యేసయ్య వైపు వస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నీళ్ళలో బాప్తిసం ఇచ్చి ఆయన నా కంటే గొప్పవాడు. ఆయన పాదాల తాకటకు, ఆయన పాదరక్షలు విప్పుటకు నాకు అర్హత లేదు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన లోకరక్షకుడు, దైవుడు కుమారుడై ఉండి మానవ కుమారుడికి ఎందుకు వచ్చాడు? మానవ బంధము సరిచేయటానికి, దేవునితో అనుబంధంగా కుదిర్చటానికి, సిద్ధపరచటానికి, ఆ బంధం మరి స్థిరపరచటానికి, ఆ బంధం సరిచేయటానికి వచ్చాడని చెబుతూ ఉన్నప్పుడు మొదలైన శిష్యులందరూ, భక్తులందరూ యేసు వైపున చేరడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇతడే లోక పాపలు మోసుకుపోచున్న దేవుని గొర్రెపిల్ల. అక్కడికి యోర్దాను నదికి ఈ యూదా జనాంగము, ఈ గలిలియా ప్రాంతంలో ఉన్నవారు, సమయ ప్రాంతంలో ఉన్నవారు వచ్చినట్టు యేసయ్య కూడా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యోర్దాను నది. అప్పుడు పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకం ద్వారా. ఇతడే దైవ కుమారుడు, ఇతని యందు దేవుడు ఆనందించునై ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరి నీ చేత మేము బాప్తిసం తీసుకోవాల్సిన వాడని అన్నప్పుడు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్ ఇలా తగి ఉన్నది. దైవ కుమారుడు, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ, నేనైనా ఎవరైనా బాప్తిసం తీసుకోవాల్సిందే. మారుమనసు పొందిన ప్రతి ఒక్కరూ, దైవ ఉగ్రత నుండి కాపాడబడేవారు అందరూ మారుమనసు పొందుకొని రక్షణ పొందుటకు బాప్తిసం తీసుకోలేం పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. చాలామంది మారుమనసు పొందుకొని యేసయ్యను నమ్ముకుంటున్నారు. యేసయ్యను నమ్మే మారుమనసు పొందుకున్నారు, కానీ ఈ లోక పద్ధతుల నుండి కాపాడుటకు మారుమనసు పొందుకుంటలేరు. దాని కొరకు పాపక్షమ నిమిత్తం ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అది విధేయత. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మారుమనసు పొందుకునే తగిన ఫలములో ఫలించడం అంటే బాప్తిసం తీసుకునే అనుగ్రహం పొందుకోవాలండి. నువ్వు బాప్తిసం తీసుకునే దేవుని బిడ్డలుగా స్థిరపరచబడతారు. ఎందుకంటే యేసయ్య అన్నాడు, వాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేర్చబడరు, దానిలో వారసులుగా జాలరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అలాగ యేసయ్య చెబుతూ ఇదిగో ఈ శిష్య బృందాన్ని ఏర్పరచుకున్నాడు. తన మార్గములో నలుగురు నడిపించుటకు వాళ్ళని సిద్ధపరచుకున్నాడు. కనుక ముందుగాల బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే వెంబడించుటకు వచ్చారు. వస్తే ఇప్పుడు కాదు, నేను పిలుస్తాను, మీ దగ్గరికి వచ్చే నేను పిలుస్తాను. అప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్పుగా ఫస్ట్ నేను ఏం చేయాలి? నేను నిశ్చయత పొందాలి. నేను దైవ కుమారుడే. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇదిగో నా ముందున్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, నేను బాప్తిసం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల నా పైన ఆవరింపబడినప్పుడు నా తండ్రి కూడా ఆకాశం అని ఏం చెప్పాడు? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ ఆనందించబడినప్పుడు అందరికీ, అక్కడ ఉన్న వారికి అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇతడే మెస్సయ్య, ఇతడే రక్షకుడు. హల్లెలూయా. ఇతడే క్రీస్తు అని, ఇతడే యేసుక్రీస్తు అని తెలిసిపోయింది. అయితే దాంట్లో కొంతమంది గ్రహించిన వారు వెంబడిస్తే ఇప్పుడే కాదు నేను వస్తాను. ఎందుకన్నాడు? ఇప్పుడు కాదని తర్వాత నేను మీ దగ్గరికి వస్తా అంటే ఇంకా ఆయన ఉపవాసం ఉండి ఈ లోకాన్ని, శరీరాన్ని, ఈ లోక మహిమలు జయించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు జయించుటకు దేవుడు మనకు చూపించినాడు. దైవ కుమారుడు అయినా కూడా మన యొక్క శోధన ఎలాగుందో ఆయన శోధన సహించి భరించింది కాబట్టి ఆయనలాగా శోధన పొందిన వారికి సహాయం చేయటానికి. ఓహో, యేసయ్య మనలాంటి వాడే శరీరధారిగా అవతరించి మనం ఏమి ఎదుర్కొంటాం, ఫస్ట్ ఆయన ఎదుర్కొని దాన్ని సహించి భరించి దాన్ని జయించాడు, దాన్ని వహించి జయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యేసయ్య ఏకదాటిగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉండి చాలామంది ఉపవాసం ఉంటున్నారు. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది లెంట్ డేస్ అని. క్రైస్తవులు ఇంకో దీక్ష పడినట్టు పడుతున్నారు. మళ్ళీ ఈ లోకం జయిస్తలేరు, ఈ లోక మహిమలు జయిస్తలేరు, ఇంకా లోకాశలు జయిస్తలేరు, ఇంకా జీవపు డంబమును జయిస్తలేరు, ఈ శరీర ఇచ్ఛలను జయిస్తలేరు. అప్పుడు ఎలాగా వాళ్ళు ఆ యొక్క దీక్ష పట్టిన విధానం ఏంటిదండి? ఆ దీక్ష దేవుడు చెప్పినది కాదు, మనము మతపరంగా ఏర్పరచుకున్నాం, మనకు ఒక ఆచారంగా ఏర్పరచుకున్నాం. ఇప్పుడు చలికాలంలో అయ్యప్ప దీక్ష పడతారు, ఎండాకాలంలో హనుమాన్ దీక్ష పడతారు, దసరా మూమెంట్లో అమ్మవారి దీక్ష అని, ఇలాగ రకరకాల దీక్షలు. అలా క్రైస్తవులు కూడా దీక్ష పడుతున్నారు. వాళ్ళకు మనకు ఏమీ తేడా లేకుండా. ఇస్లాం సహోదరులు రోజా, రంజాన్ ముందు 4 రోజులు రోజా పాటిస్తారంటే వాళ్ళు కూడా దీక్ష. మళ్ళీ యథావిధిగా ఆ దీక్ష పట్టిన రోజులు నిష్టగా గరిష్టగా ఉంటాం. తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత యథావిధిగా లోక ఆశలను, జీవము డంబమునట్టి ఎలా జీవించాలని ఒక తాపత్రయం, శరీర కోరికలు ఎలాగ కోరికలు ఉంటే అలాగ తీర్చుకునేటకు ఎట్లా పడితే అట్లా జీవించే విధంగా ఉంటున్నది. కానీ దేవుని వెంబడించిన వారు అలా కాదండి. హల్లెలూయా. వాటన్నిటిని జయించాడు ఉపవాస ప్రార్థన ద్వారా. సాతాను ఏం చేసిన? ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఇదే మంచి అవకాశంగా దుష్టుడు ఏం చేసిండు? వాని ఆత్మ ద్వారా అతన్ని శోధించడం మొదలుపెట్టాడు. రాళ్ళను సైతము రొట్టెలుగా మార్చుకును, ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు అసాధ్యం అంటే ఏది లేదు. రాళ్ళను సైతము మంచి బండ్లు కూడా తయారు చేసుకుని, బండ్లు రొట్టె బని డబల్ రొట్టె బండుగా మార్చచ్చు, చక్కగా మనం తినచ్చు, రొట్టెగా తినచ్చు. అంటే ఆ ఉపవాస ప్రార్థన ఈ లోక కళ్యాణార్థమై విజయము ఆయన మాట ద్వారా కలగొద్దని ఆయనను మోసం చేయడం మొదలుపెట్టాడు అనమాట. అలనాడు ఆదామును ఎలాగా
అతన్ని సులభంగా చేసినట్టుగా ఇతన్ని కూడా సులభంగా కాడగలుపుదాం. ఎస్, ఏ లోకంలో కలిసేద్దాం, నా నా అధికారం కింద ఆయనను బలహీనం చేయొచ్చు అని అతన్ని ఫస్ట్ ఎదుర్కొన్నప్పుడు ఏం చేసిండు? ఆదాం అనుకున్నాడా? ఈ కడపటి ఆదాం దేవుని ఆత్మగా ఉన్న యేసయ్య, దేవుని వాక్యంగా ఉన్న యేసయ్య శరీరధారిగా మహిమను వదిలిచి శరీరధారిగా సాధారణంగా నీలాగా నాలాగా ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధంగా జన్మించాడు కనుక సాతాను మాట జయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరం బలహీనతనే ఉన్నప్పటికీ బలమైన దేవుని మాటను నెరవేర్చుటకు, తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చాడు. కాబట్టి విధేయత అంటే ఏంటిదో ఆయన చూసి నేర్చుకోవటానికి నాకు ముందుగా చూపించుటకు ఇంకా నా సమయం ఇంకా రాలే, నేను ఇవి జయించి మీకు దగ్గరికి వస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అందరం ఏంటిది జయించకున్నా కానీ 10 మందికి సువార్త చెప్పి మనం ఇలాగ ఉండాలని చెప్తాం. బోధకులుగా ఏంటిది? పరిసేలాగా, సుంకరులాగా, పరిసేలాగా, శాస్త్రులాగా, సద్దుకేలాగా చెప్తాం, హెరోదీలాగా చెప్తాం. అధికారం కాబట్టి, అధికారంగా లేకపోతే మత బోధకులుగా. ఆయన మత బోధకుడు, మతాధికారి కాదు, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక రొట్టె నుండి జీవము రాదు, దేవుని నుండి వచ్చి ప్రతి మాటలో జీవం ఉంది. ఆ జీవం ఇప్పటికీ చాలామంది విశ్వాసులకు రుచి అనిపిస్తలేదండి. రొట్టె తింటే మంచిగా బ్రతుకుతాము కానీ అలసిపోంగి ఇంది కూర్చోవడం అవసరమా? నడుములో ఇబ్బందిగాంగా, ఎన్నెపూస ఇబ్బందిగాంగా, తొంటి ఇబ్బందిగాంగా, మెడలు నొయ్యంగా అవసరమా అని అంటున్నారు. దేవుడి నామములో నిలబడడం దేవుడే ఎరుగు. అసలు కూర్చోవటానికి కూడా మనకు సహనము లేదు. ఇక్కడనే పోతుంది అంతా. దేవుడిచ్చే మాటలో జీవం ఉంది. ఆ జీవమైన మాటకు ఎంతమంది పరితపన కలిగి ఉన్నారు? విశ్వాసంగా ఆ మాట వింటే జీవం వస్తుంది అనేది నిరీక్షణ లేదు, సహనము లేదు, ఓపిక లేదు. రావడమేమో ఒక సాయిలన్న అన్నట్టుగా, ఆ అభిషక్తుడు, ఆ బోధకుడు అన్నట్టుగా, అచ్చటప్పుడేమో తాబేలాగా వస్తారు, పోయేటప్పుడు మాత్రం జింకపిల్లలాగా చెంగచెంగన ఎగరబోయే విధంగా పోతారు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఇంటర్నెట్లో చెక్కలు కొడుతున్నాయి కొన్ని మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే రాబెట్ లాగా పరిగెత్తుతున్న పోయేటప్పుడేమో. ఎందుకంటే ఇంతసేపు ఉన్న అబ్బా నా సమయం ఎంత దేవునికి అర్పించునని చెప్పి మొత్తం ఏం చేస్తారు? వచ్చేటప్పుడేమో తొందర లేని తనము, పోయేటప్పుడు మాత్రం అసలు ఏం చేస్తాం? రాబెట్లాగా పరిగెత్తుతాం ఆగకుండా, కుందేలాగా. అది మన భక్తి. అంటే ఏంటంటే లోకము అంత ఇష్టం అవుతుంది. తాబేలు అమ్మ మళ్ళీ ఆదివారం వచ్చింది అని తాబేలాగా రావడం అంటే ఏంటిది? అంటే అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి, ప్రార్థన, సహవాసం. అంటే నువ్వు ఇష్టపడకపోతే, నువ్వు ఇలా ఆసక్తిగా చేయకపోతే దేవుడు నీకు చేసిన బలియాగము, దేవుడు చేసిన ఆ యొక్క శోధన జయము నీ జీవితంలో ప్రాప్తించబడదు. హల్లెలూయా. నువ్వు అనుభవించాలి కదా, నువ్వు అనుభవించాలి కదా. వేగనం లేదు దేవుని సన్నిధికి రావడం, ప్రార్థనకు రావడం. అందుకోసం లేట్. 9:30 అంటే పాస్టర్ మొదలుకొని అందరం లేటే. ఎందుకంటే పాస్టర్ చూసి విశ్వాసాలు వచ్చిన మొదలు మేము పోతాను. మనం ఏమనుకుంటామంటే పాస్టర్ అందరు వచ్చిన తర్వాత మొదలు పెడతాడు ఆయన, లేకపోతే ముందే పెడితే అనవసరంగా ఆయన పలకరించి ఏదో ఒకటి వాయిస్తాడు, క్లాస్ వీక్తాడు. బైబిల్ చదివినావా? వాక్యం పఠిస్తున్నావా? నీకేమైనా అర్థమైందా? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? వాక్యం చదువుతున్నావా? వాక్యం ఎన్ని అధ్యాయాలు చదివావు? సువార్త ప్రకటిస్తున్నావా అని హెచ్చుపచ్చులో అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? అందరు గుంపులో వెళ్ళాలి, గుంపులో రావాలి, గుంపులో వెళ్ళాలి, గుంపులో రావాలి. అందుకోసం వెనక పోవాలి.
వెనకొచ్చినప్పుడు ఆయన పట్టించుకోడు కదా, అప్పుడు వాక్యంలో ఉంటాడు కాబట్టి ఆయన చెప్పాడు, వ్యక్తిగతంగా క్లాస్ వేయకాడు. క్లాస్ లేకపోతే మీకు మాసే జీవితం, మాసే గతి, వ్యతిరేకమే గతి అండి. క్లాస్గా ఉండేటకు దేవుడు పిలిచాడు. ఇది అంత లోకమంతా మాసులో ఉంది. దేవుని వాక్యం క్లాస్ అంటే చక్కగా దీని వ్యక్తిత్వం నిలబెట్టుకు దేవుడు మనతో పిలుస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ఎక్కడ ఉన్నాం మనం? యేషయ్య ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు 40 రోజుల తర్వాత దుష్టుడు ఆత్మ చేత అతను శోధించినప్పుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే ఏమన్నాడు యేసయ్య? అంత ఆయుసం చూడండి, ఎంత ఆయుసం. నీళ్ళు లేవు, ఆహారం లేదు. మనమేమో నీళ్ళు తాగకుండా ఆహారం లేకుండానే ఉపవాస ప్రార్థనలు, మధ్యలో మధ్యలో ఇంకేంటిది సల్లా టీలు, కొంతసార్లు ఏమనకపోతే కూడా పాలు కూడా తాగొచ్చు. అదే వారి యొక్క సమర్పణ బట్టి, వాళ్ళ యొక్క శరీర ఇబ్బందిని బట్టి. కొందరికి షుగర్ ఉండొచ్చు, డయాబెటీస్, కొంతమంది బీపీ, లో బీపీ, హై బీపీ, రకరకాలు ఉండొచ్చు. అయితే మనం ఏదో ఒక పానీయం తాగుతున్నాం కదా, అది కూడా మనం తట్టుకోలేకపోతున్నాం, ఒకరోజు ఉండట్లేకపోతున్నాం. ఇలాంటి భక్తులమండి. ఒక రోజైనా ఉంటున్నామండి. ఏదో ఒకటి మన బలహీనతలను ముందర పెడుతున్నాం. నాకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ అంటే షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకేముంది, థైరాయిడ్ ఉంది, నాకు హార్ట్ పేషెంట్ను, నేను అసలు ఒక్క పూట ఉండలేకపోతానండి, నాకు అంత ఏమైపోతాను, కళ్ళ చీకట్లు వస్తాయి, బేవస్లు అయిపోతాను, చక్కెర వస్తుంది. ఏమొస్తుంది? చక్కెర వస్తుంది అంటే మనం చక్కెర ఉత్పత్తి చేస్తున్నామని కాదు. చక్కెర వస్తుంది అంటే ప్రాణం అంతా గాయ అవుతుంది. చక్కెర ప్రాణం తిరుగుతుంది అన్నమాట. అని మనము ఏమనుకుంటున్నాము? ఈ సక్కులు చెప్పి మనము దేవుని అనుగ్రహం పోగొట్టుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన ఉంటే దైవ అనుగ్రహం పొందుకుంటాం. యేసు ప్రభు కంటే సుఖం అండి మనకు, చెప్పండి. దేవుని కంటే ఎక్కువ సుఖభోగులు అయితే దేవునికి వారసులు కాజాలరు, దేవుని బిడ్డలుగా నిలబడలేరు. దేవరాజ్యంలో పాలు లేదు మీకు, మనకు లేదు పాలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రొట్టె కాదు, జీవము దేవుడిచ్చే మాట. రొట్టె కొంతవరకే వస్తుంది, కానీ జీవము దేవుని యొక్క మాట కలిగిన, దేవుని యొక్క మాట వాక్యం ద్వారా నిత్య జీవం పొందుకుంటా. అది క్రైస్తవులకు అనుభవం ఉండాలి. ఈ అనుభవం లేనందునే రేపటి దిన మహాశ్రమలు తప్పక నీకు ఇష్టమున్న కష్టమున్న ఏం చేయాలి? అప్పుడు ఉంటుంది ఇక ఈ మొదలు చెప్పిన రైస్ బ్యాగ్ అమ్ముడిపోతావో, దేవుని మాటకు నిలబడతావు, కట్టుబడి ఉంటావు, దేవుని రక్తానికి అమ్ముడుపోయే విధంగా, అంటే ఆయన అనుగ్రహంలో ఉంటావు. అప్పుడు స్థిరపరచబడుతుంది, అప్పుడు నిరూపించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వస్తుంది సాధన చేస్తే అప్పటికి సులభమే కదా. ఇప్పుడు వస్తుంది నువ్వు ఇష్టపడితే రేపు సులభతరం అవుతాయి. ఇవన్నీ అయిపోయినాయి, నా జీవితంలో ఎదుర్కొన్నాను అనుభవం అని ఇట్టే మహాశ్రమలను జయించడానికి ఉంటుంది. ఇప్పుడంతా సుఖభోగాలు కలిగే విధంగా సుఖం కలిగినటువంటి భక్తిలో ఉంటే రేపు అది కష్టతరం. అసలు నువ్వు ఉండటానికి కూడా నిలబడవు, ఇక తిండి గింజలకు అమ్ముడుపోతావు. ఆయన ప్రేమలో నిలబడలేవు, ఆయన జీవంలో నిలబడలేవు, ఆయన దయలో నిలబడలేవు, ఆయన పరిశుద్ధతలో నిలబడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో రెండోది ఏం చేశాడు? నేత్రాశ. లోకంలో అన్ని నేత్రాశను చాలామంది. మనం ఫాస్టింగ్ ఉంటే పస్తులు ఉంటుంది, ఆహారము లేకుండా ఉండగలిగే విధానంలో వాక్యం కదా. 1 రోజు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక 21 రోజులు కింద మీద అయితే కొంచెం ఇంకా భక్తి ఎక్కువ ఉంటే 40 రోజులకు చేస్తాం. నేత్రాశ మాత్రము చంపుకోలేమండి. ఇక్కడ అందరు పడగొట్టే, ఎందుకంటే నేత్రాశతోనే ఈ లోక అందాలు చూపించి, ఈ లోక ఆశలు చూపించి వాడిని మనల్ని కాన్సన్ట్రేషన్ లేకుండా బైబిల్ మీద, దేవుని వాక్య ప్రత్యక్షల మీద, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా నేను చేస్తాడు. అందుకోసమే టీవీలు చూపిస్తాడు,
ప్రోగ్రాలు చూపిస్తాడు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూపిస్తాడు, ఇంకా సెల్ ఫోను చూపిస్తున్నాడు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా టెలిగ్రామ్, రకరకాలు నేను ఉచ్చులో. ఎందుకు? నేత్రాశ పడగొట్టడానికి. అదే కదా, సెల్ ఫోన్ లేకుండా అందరూ సెల్ ఫోన్లోనే. అది మంచిగా కావచ్చు, చెడ్డగా కావచ్చు, సెల్ ఫోన్ లేకుండా ఒకరోజు గడుస్తలేదు. ఈ అనుబంధం లేకుండా గడవలేకుండా సెల్ ఫోన్తో మాత్రము గడపలేంది ఒక దినము గడుస్తున్నదా? చదువుకున్న పిల్లలు మొదలుకునే అందరు, మనం దానిలో ప్రాజెక్ట్ వర్క్ ఉందని 5 సంవత్సరాల పిల్లోడు, అంటే ఏది 5th క్లాస్ పిల్లోడు కూడా ప్రాజెక్ట్ వర్క్ దానిలోనే ఉందని చెప్పి సెల్ ఫోన్ వాడుతున్నారు కదా. అభినయ్, జూనియర్ అభినయ్, దానికోసమే వాడతాం మనం ప్రాజెక్ట్ వర్క్ అని. ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అదే సందుల బెందుగా అవకాశంగా వేరే షార్ట్ వీడియోస్, వేరే చేసి అది ఆ సెల్ ఫోన్ నవ్వకుండా మనం నవ్వుతాం. సెల్ ఫోన్ నవ్వకుండా సెల్ ఫోన్లో నవ్వుతున్నారు కదా, మనం నవ్వుతాం. ఒకప్పుడు ఎవరికి వారు మాట్లాడుకుంటే ఎవరికి వారు నవ్వుతాడు. పిచ్చి పట్టింది, వాడే అనుకుంటున్నా, వాడికి వాడు నవ్వుతాడు. ఇప్పుడు అందరికి పిచ్చి పట్టింది, వెర్రివాగలు. సెల్ ఫోన్ చూసే మాట్లాడుకుంటారు, సెల్ ఫోన్ చూసే నవ్వుతారు, సెల్ ఫోన్ చూసే ఉల్లాసభరితంగా అవుతారు. బాధపడు, సెల్ ఫోన్ చూసి అనే ఎక్స్ప్రెషన్లు. ఒకప్పుడు వీళ్ళు చూసి పిచ్చోడేది వానికి మాట్లాడుతున్నా, వానికి నవ్వుతున్నాడు, వానికి తిట్టుకుని, వానికే బాధపడుతున్నాడు, ఏం గుర్తు తీసుకొచ్చుకునే గంత మనోవేదన గురయ్యాడని అనుకునేవారం. ఇప్పుడు సెల్ ఫోన్తోనే రోడ్డు మీద మాట్లాడుకుంటున్నాం. సెల్ ఫోన్లో అసలు ఇప్పుడు లేటెస్ట్ కదా, అన్ని ఇయర్ ఫోన్స్ చెవులలో పెట్టడము, కనబడకుండా అయిపోతున్నాయి. అప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండేవి అంటే వైర్లతో. ఇప్పుడు కేబుల్లెస్, వైర్లెస్, బ్లూటూత్తో ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు కనెక్ట్తో. వారికి మనం అనుకుంటే మనం పక్క పడిపోతే మననే మాట్లాడుతున్నాడు ఏంటంటే, లే అది కాదు, తనకు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఈవెన్ షాప్ కాడికి కూడా పోయినప్పుడు తనకు మాట్లాడుకున్నాడు. మనమేమో మనతోనే మాట్లాడుతుండేమో అనుకుంటున్నాను. నిన్ను కాదు, నేను వేరేటోళ్ళతో మాట్లాడుతున్నాను చెప్తా. అట్లాగా అయిపోయింది. అందరు పిచ్చోళ్ళు అయిపోతుంది, అందరు వెర్రి బాములు అయిపోతున్నారు. ఎందుకు? నేత్రాశతో వాడు మనం పిచ్చోళ్ళు చేస్తున్నాడు. పిచ్చోళ్ళు అవుతున్నాం. క్రైస్తవులు కూడా చాలామంది పిచ్చోళ్ళు, వెర్రి వాళ్ళుగా అవుతున్నారు. దేవుడు నేత్రాశ మీద జయం పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోక మహిమలు చూపించి నాకు సాగిలపడు అంటే నా దేవుడికి తప్ప వేరే వాళ్ళను మొక్కను అని చెప్పి సాతాను జయించాడు. సాతాను యొక్క నేత్రాశను జయించాడు. మనం జయించలేకపోతున్నాం. జయించుటకే వాక్యము చదవమంటున్నాడు, వినమంటున్నాడు. దేవుడితో అనుబంధము కలిగే విధంగా అవసరమైతే ఉపవాసం చేయమంటున్నాడు. ఇది మన జీవితంలో జరగాలి. ఈ భారమో ఈ బాధ్యత రోజుకు పెరగాలి. పెరుగుతూనే మీరు దేవుని బిడ్డలు, తరుగుతే మెల్లమెల్ల మీకు తెలియకుండా దయ్యం బిడ్డలుగా చేరిపోతున్నారు. మీకు తెలియకుండా పోతున్నారు. పై యేసు నామం ధరించుకున్న కానీ లోపలంతా సాతాతత్వం వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు పరలోకం అనుకుంటున్నారు. వాడు ఎవడో రైస్ బ్యాగ్ అని ఎవడో పుట్టించిన రాజకీయ నాయకులుగా అదంతా లోకమంతా మతోన్మాదులు చలమని అవుతున్నారు. అరే రైస్ బ్యాగ్లో అమ్మితే ఒకవేళ యేసుప్రభు నమ్మినా వాడు పరలోక రాజ్యంలో పోలేరు అబ్బాయి. ఏదో కించపరచడానికి, అవమానపరచడానికి, ఏదో ఎగతాళి చేయటానికి అలా మాట్లాడుతున్నావు. కానీ రైస్ బ్యాగ్ అమ్ముడుపోయేటువంటిది కాదు క్రైస్తత్వం అంటే. దానిలో నీతి, సత్యము, జీవము, ప్రేమ కలిగి ఉన్నవారే, యేసయ్య అడుగుజాలు నడిచిన వారే పరలోక రాజ్యంలో చేరుతారు. ఆయన జీవం నడిచిన వారు, ఆయన సత్యం నడిచిన వారు, ఆయన ఆత్మచే నడిపించబడుతున్నవారు. అలా చెప్పండి, హల్లెలూయా.
హల్లెలూయా. తర్వాత జీవము డంబము అంటే ఏంటిది? బ్రతకాలని ఆశ. చాలామందికి ఆశ ఉంటుంది. దేనికి? బ్రతికి ఏం ఉద్ధరిస్తావు? బ్రతికి ఏం ఉద్ధరిస్తారు అంటే తినటానికి కాదు, యేసయ్య కోసం బ్రతకటానికి మనం తినాలి. క్రైస్తవులు సుఖభోగుల కోసం బ్రతకటము అదేంటి తెలుసా? అది మరణానికి, నిత్య నాశనానికి పోవటానికి. అందుకోసమే యేసయ్యను దుష్టుడు ఏం చేసాడు? పెద్ద ఒక గోపురం మీదకి తీసుకుపోయి, యెరూషలేం గోపురం మీదకి తీసుకుపోయి, దేవాలయం గోపురం తీసుకుపోయి ఇక్కడ పడు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని వాక్యం ఉంది కదా. అంటే ఉన్నాడు, నా దేవుణ్ణి వృధాగా నేను శోధన చేయను. మనం జీవోడ్డంబం కోసం, బ్రతకడం కోసం దేవుణ్ణి కష్టపెడతాం. నువ్వు ఇది చేస్తాను, నేను నమ్ముకుంటాను, నేను లేకపోతే నేను పాటిస్తాను, నేను వెంబడిస్తానని. నువ్వేంటిది నువ్వు చేసేది? దేవుని కండిషన్లు పెట్టడం ఏంది? ఆల్రెడీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు మళ్ళీ ఆయన కండిషన్లు పెట్టడం ఏంది? అన్కండిషనబుల్ టు లవ్ టు గాడ్. దేవునికి బేషరతుగా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే నీకోసం ప్రాణం పెట్టిందే ఎక్కువ నీ జీవితంలో. పైపెచ్చు మళ్ళీ ఈ జీవోడంబమును, ఈ లోక ఆశల మీద జయం పొందుటకు ఆయన సిద్ధపడ్డాడు. ఆయన జయించాడు ఈ లోకాన్ని. కాబట్టి విశ్వాసంగా నువ్వు జయిస్తేనే నిత్య జీవం పొందుకుంటూ తప్ప నువ్వు కండిషన్లు పెట్టేటువంటి భక్తి ఎప్పటికైనా అది మనకు నాశనంలో పడేసేదే. నువ్వు నమ్ముతావు కావచ్చు, కానీ మళ్ళీగా తిండి గింజల కోసం నువ్వు కండిషన్లు పెట్టావు కదా, సుఖభోగుల కోసమే. మళ్ళీ దానిలో ఆ జీవన విధానంలోనే చిక్కిపోతావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు జయించి తన శిష్య బృందానికి దగ్గరికి పోయాడు. అది ఈ 3 శోధన, జీవడంబం నుంచి, నేత్రాశ నుంచి, శరీర ఆశ నుంచి ఎదుగో జయించి అప్పుడు శిష్యుల దగ్గరికి పోయాడు. పేతురా, అప్పుడు వాళ్ళు చేపలు పట్టే పేదవారు వలలు కడుక్కునే సమయంలో రమ్మంటే మారు మాట్లాడకుండా ఇప్పుడు యేసయ్య స్వయంగా వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు వెంబడించాడు. పేతురు వెంబడించాడు, ఆంధ్రయ్య వెంబడించాడు. నన్ను మనుషులు బట్టి జాలారుగా చేస్తాను, ప్రభు రాజ్యంలో మిమ్మల్ని సాధారణంగా వాడుకోవటానికి నన్ను వెంబడించండి. అట్లానే ఈ జెబెదయి కుమారుడు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? జెబెదయి అంటే జెబెదయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 కుమారులు. వారెవరనగా యాకోబు సహోదరుడైన యోహాను. మీరిద్దరూ కుమారులు కలిగిన ఆ తండ్రి దగ్గరికి, జెబెదయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు అప్పుడే చేపలు బట్టి వాళ్ళు సవరించుకుంటున్నారు. చేపలను ఒక దాంట్లో పాత్రలో పోసి వాళ్ళ వలలు సరి చేసుకుంటున్నారు. వీరు కొంచెం ధనవంతులండి. వీరు ఎలాంటి వారు చెప్పండి? ధనవంతులు. కాబట్టి పనివారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఇంక కొంత, అంటే పేతురు ఆంధ్రాని పిలిచిన తర్వాత మరికొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడును యోహాను చూసెను. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాళ్ళ యొద్దకు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. అంటే వీళ్ళు జీతగాళ్ళు ఉన్నారంటే, పని మనుషులు ఉన్నారంటే వీళ్ళు కొంచెం రిచ్చే కదా. రిచ్. పేతురు వాళ్ళు కొంచెము సాధారణ, అంటే వాళ్ళకు పని వాళ్ళు ఉన్నట్టు కనబడతలేదు పరిశుద్ధ గ్రంథములో. కానీ యాకోబు యోహానుకు మాత్రము పనివారు ఉన్నారు. పనివారికి అప్పచెప్పి వచ్చే ఈ పని అయిపోయిన పోరా లేదు. యేసయ్య పిలుస్తుడు కాబట్టి మాకు మెస్సయ్య కావాలని వెళ్ళారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
పిలిచినప్పుడు మీరు వినండి, ఇట్లా ఒక్కొక్క శిష్యులను పిలిచినప్పుడు వారి వారి స్వభావము ఇంకా మారలేదండోయ్. మనుషులను బట్టి చాలారుగా చేయటం వాళ్ళు ఇంకా స్వభావం మారలే. పేతురేమో దుడుకు, తొందరపాటు ఎక్కువ ఆయనకు. తొందరపాటు మాట్లాడము, తొందరపాటు కార్యం చేయడము. అప్పుడప్పుడు కరెక్ట్ కావచ్చు, అప్పుడప్పుడు తప్పైతే గద్దిస్తాడు యేసయ్య. బోధకుడు గద్దిస్తాడు, గద్దించిన కొద్దీ సరి చేయబడుతున్నారు. ఎవరు? పేతురు. అలానే యోహాను భక్తుడు, యోహాను సహోదరుడైనటువంటి యాకోబు ఇద్దరు, వీరికి బండి కోపమట, మస్తు కోపమట వీళ్ళకు. వీళ్ళ ప్రవర్తన చూసి, వీళ్ళ స్వభావం చూసి యేసయ్య ఏం పెట్టింది చెప్పండి? బోయనెర్గేస్. అంటే బోయనెర్గేస్ అంటే ఏంటిది? ఉరిమేడు, అంటే ఉరిమే కోపం. అగ్గిలం గుగ్గిలం అంటే కదా, అబ్బో అగ్గి గురుస్తుంది ఆయన కోపడితే అంటారు కదా, అలాంటి అంటే ఉరిమేడు వాళ్ళం అనమాట. సాధారణమైన కాదు. ఉరుమడం అంటే ఏంటిది? కోపం. ఉరిమేడు అంటే ఏంటిది? అబ్బా ఉరుముతున్నాడు. ఉరిమేది శబ్దమే, అక్షరార్థమై శబ్దమే. ఉరుములు 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 మెరుపులు వస్తాయి కదా, పెద్ద థండర్స్. అంటే థండర్ అంటే ఏంటిది? థమ్సప్ కాదు, శ్వేతశ్రేష్ఠి థమ్సప్ అనుకున్నారా? ఉరుమేడు అంటే ఏంటిది? ఉరుమేడు అంటే థమ్సప్ తాగినప్పుడు ఉరుమేది కాదు. అంటే ఉరుమేది అంటే శబ్దం కదా. దాన్ని మామూలుగా కోపపడే వాళ్ళని ఏమంటారు? అబ్బా ఏం ఉరుస్తున్నాడు అండి, ఉగ్రతగా భలేగా ఉరుముతున్నాడు, ఉరుమురిమి చూస్తున్నాడు, ఉరుమురిమి మాట్లాడారు అంటారు కదా. అంటే కోపం, కోపంగా మాట్లాడడం, ఆవేశంగా మాట్లాడడం, ఉగ్రతగా మాట్లాడడం. అలాంటి వారు మనం అనుకుంటున్నాం, అబ్బా యోహాను భక్తుడు యాకోబు చాలా ప్రేమ గల్లవాడు, వీళ్ళు చాలా ప్రేమ గల్లవారు కాబట్టే లోబడేవారు, చాలా అనుకువగా ఉండేవారు కాబట్టి యేసయ్య సెలెక్ట్ అయిన తర్వాత చేయడం కాదండి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోలే. తొందరపాటు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, దురుకు స్వభావం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, కోపంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు, అనుమానం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. అనుమానం, ఈ శిష్య బృందంలో అనుమానం ఒకడు ఉన్నాడు. ఎవరు? అనుమానం. యేసయ్యను లేచిండు, తిరిగి లేచిండు. ఆయన బ్రతుకున్నప్పుడు చాలా విషయాలు, మనిషి కుమారుడు పాపాత్ములకు పట్టుబడి హింసింపబడి చాలా శ్రమల పాలయ్యి ఆయన మరణిస్తాడు. లేఖనం చెప్పినట్టుగా అగాత్యంగా 3వ రోజు లేస్తాడని ఎన్నోసార్లు చెప్పినా అది గ్రహింపలేదన్నమాట. యేసయ్య తిరిగి లేచినప్పుడు ఏమంటాడు? కొంతమంది కనబడి తోమ లేకపోతే, లేదు లేదు నువ్వు యేసయ్య, ఎట్లా చచ్చిపోయిన వాళ్ళు ఎలా బతుకుతారా, నువ్వు భలే ఉన్నావు అంటే 3.5 సంవత్సరాలు యేసయ్యను వెంబడించింది. ఆ మాటలు ఎడబెట్టిండు. సేమ్ మన స్వభావమే. 2 సంవత్సరాల వాక్యాలు వింటాము కానీ మళ్ళీ మొదటికి వస్తాం, నమ్మం. ఈ లోకం యొక్క నలుగురు ఏ కాన్సెప్ట్లో ఉన్నారో, ఏ అభిప్రాయం కలిగి ఉన్నారో అదే అభిప్రాయం కలిగి ఉంటా. ఆయన ఏమన్నాడు? నేను యేసయ్య గాయాలతోనే నేను ఏలిబెట్టి చూస్తాను. గంత గాయాల చేత శ్రమల పాలైన వ్యక్తి, వేదన పాలైన వ్యక్తి చనిపోయి ఎలా మళ్ళీ బతుకుతాడు? అసంభవం కదా. అదే మిగతా వాళ్ళకి అసంభవం, కానీ నేను దైవ కుమారుడని ఈ 3.5 సంవత్సరాలు ఎలాగని నువ్వు వెంబడించావు, ఆ బోధలు విని ఎలా తరింపబడ్డావు, ఎలాగా నువ్వు బలపరచబడ్డావు, ఎలాగనైనా వెంబడించావు. నిత్య జీవం కదా, ఆయన నుండి వచ్చిన మాటలు నిత్య జీవం. పలు సందర్భాలు అనేకులు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించి ఆయన మాటలు కఠినమని చెప్పిన కొన్నిసార్లు వెళ్ళిపోతున్న వెనుకకు. మీరు కూడా వెళ్ళనై ఉన్నారా అంటే, లేదు లేదు మీలో నిత్య జీవం ఉండగా మేము ఎక్కడికి వెళ్ళలేదని చెప్పిన వారు, మరి నిత్య జీవం కలిగిన దేవుడు మరణం ఆయనను బంధిస్తుందా అని గ్రహించలేకపోయాడు. సందేహం, అనుమానం. నేను చూసే కానీ నేను నమ్మని అంటాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మళ్ళీ రెండోసారి కనబడి, తోమా నీ అనుమానాన్ని ఊరిత్తు చేసుకుని, నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను దేవుడు మీ రబ్బీనే, బోధకున్నే, చూడు మీరు రక్షించటం కోసం, ఇదిగో మీ దోష పరిహరించడం కోసం నేను బలియాగము గావించి మరణం గెలిచి లేచాను. నేను ముందు చెప్పినట్టుగానే లేఖనాలు నన్ను గురించి చెప్పిన ప్రవక్త చెప్పిన ప్రవచన వాక్యం ద్వారా ఇదిగో దాని నిరూపణగా దేవుడు నన్ను లేపాడు.
మరణం గెలిచి లేచాను, ఇదిగో చూడు అంటే అనుమానము నుంచి విడుదల పొందుకున్నాడు. అప్పుడు అంటాడు యేసుప్రభు, నన్ను చూసి నమ్మినావు గనుక, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు మరి ధన్యుడు. హల్లెలూయా. చూసి రుజువులతో చూస్తే ఏం లాభం? చూడక నమ్మడమే గొప్ప ధన్యత. కనుక విశ్వాసం కలిగి ఉండాలి మనం. అవిశ్వాసము ఇలాంటి అనేకమైనటువంటి శిష్య బృందము ఒకటి ఉంటే ఒకటి ఉండని అనేక స్వభావాలు వేరే వేరే టైప్ అన్నమాట, ఏ లోకరీతిగా. అలాంటి వారిని పోగు చేసుకొని వాక్యంగా వాళ్ళని బలపరిచాడు. అలా చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని, నీలో అనుమానం ఉండవచ్చు, సందేహాలు ఉండవచ్చు, నీలో కోపం ఉండవచ్చు, నీలో తొందరపాటు ఉండవచ్చు. ప్రియా సహోదర సహోదరి, నీ స్వభావము నీకే అసహ్యం ఉండవచ్చు. ఇతరులు ఆ స్వభావాన్ని బట్టి చాలా తలనొప్పిగా నువ్వు ఉన్నావని, పలు సందర్భాల్లో నేను నొప్పించే విధంగా, నేను సిగ్గుపరిచే విధంగా, నేను తీర్పు చెప్పే విధంగా, నేను విమర్శించే విధంగా, నేను తూలనాడే విధంగా ఉన్నానేమో. నీ స్థితి, నీ పరిస్థితి ఉండదేమో. ఒకసారి చూసుకున్నప్పుడు అవును కదా, మన స్వభావం ఇలానే ఉంది కదా, ఎవరు మెచ్చారు, నాకు కూడా ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ఇలాగ కోపాడకపోతే మంచిది, ఇలా తొందరపాటుగా ప్రవర్తించకపోతే మంచిది, ఇదిగో ఇలాంటి అనుమానం లేకుంటే మంచిది, ఇలాంటి స్వభావం లేకపోవడం మంచిది. కానీ అది ఇలా ఉంది కదా. ఇలాగైతే దేవుడు ఎలాగా ఇష్టపడతాడంటే ఇష్టపడతాడు. అలాంటి శిష్యులను పిలిచాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి శిష్యులను పిలిచాడు సదా ఈ రీతిగా నిలబెట్టడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనల్ని పిలిచింది మనం మంచివారం అని పిలువబడలేదు. మనం ఇంకను చెడ్డవారమై ఉండగానే ఆయన ప్రేమను కురిపించి ఆయన మనం పిలుస్తున్నాడు. ఆయన పిలుపుగా అందుకొని ఆయన నడిపింపులో, ఆయన నాయకత్వంలో, ఆయన అడుగుచాలు నడిస్తే, అబ్బా, ఏ చెడ్డవారని మన మీద నెపం పెట్టారో, నేరం మోపారో, వారు సిగ్గుపరచబడే విధంగా మనల్ని గొప్పగా తయారు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు నా జీవిత నిదర్శనం అండి. నన్ను కూడా చాలామంది వీడు పనికి మాలినవాడు, వాడు చాలా కోపగుంటాడు కదా కుమార్ బ్రదర్, కనబడుతుంది పాస్టర్, నువ్వు చెప్పడం అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నాం కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, నీకు మర్యాద లేదు, నీకు గౌరవం లేదు, నీకు ఏమాత్రం విద్య లేదు, నువ్వు ఒక దద్దమ్మవు, నువ్వు చెప్తే వింటావు. ఇలాగ అన్నవారే నన్ను కూడా, నా బంధువులు, నా చుట్టుపక్కల వాళ్ళు, నా స్నేహితులు, నా యొక్క శ్రోభిలాషులు. కానీ అలాంటి వ్యక్తిని, పనికిరాని వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుని గత 25 సంవత్సరాలలోనే 30 సంవత్సరాలే తన సాక్షిగా నిలబెడుతూ ఇదిగో సేవకుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైతే వ్యతిరేకంగా ముద్ర వేసి నువ్వు పనికిరాదు, నీకు చేత కాదు, నువ్వేమో ప్రయోజనకరంగా కావు అన్న వ్యక్తులను దేవుడు ఆదర్శంగా నిలబెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకిప్పుడు యేసయ్య వెంబడించుట్లో ప్రేమ కలిగిన శిష్యుడిగా ఉండేది ఎవరు మనకు ఆదర్శము? యోహాన్లాగా ఉండాలి వ్యక్తి. అలాగనే తొందరపాటుగా మాట్లాడి, తొందరపాటుగా క్రియలు కలిగి యేసయ్య ద్వారా ఎప్పుడూ గద్దింపబడుతున్నాడు. గద్దించబడటము గొప్ప ఆశీర్వాదకరం అండి. గద్దింపు మనం ఓర్చుకోలేం. కానీ ఏమంటాడు యేసయ్య, దేవుడు ఏమంటాడు, తండ్రి తన పిల్లలను స్వీకరించినప్పుడు, తన పిల్లలుగా ఉన్నప్పుడు గద్దించినప్పుడే పిల్లలుగా ఇంకా స్థిరపరచబడతారు. వాళ్ళ దుర్బీజులే కానీ నా పిల్లలు కుమారులు కాదు. కుమారులైన వారు అందరూ కుమారులు గద్దించినట్టుగా నేను గద్దిస్తా తన భక్తులను. గద్దించడం అంటే మనకి ఇష్టం ఉండదు. మన తొందరపాటును గద్దిస్తున్నాడు, మన కోపాన్ని గద్దిస్తున్నాడు, మన వంకటింకర స్వభావాన్ని గద్దిస్తున్నాడు, మన భక్తిహీనతను గద్దిస్తున్నాడు, మన యొక్క మూర్ఖత్వాన్ని గద్దిస్తున్నాడు, మన యొక్క వ్యతిరేక స్వభావాన్ని గద్దిస్తున్నాడు. ఆ గద్దింపులో మనకు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో మొండి వైఖరిని బట్టి గద్దింపబడుతున్నాం, మనలో ఉన్నటువంటి ఇదిగో పెంకితనమును బట్టి గద్దించబడుతున్నప్పుడు విడుదల పొందుకోవటానికి గద్దిస్తున్నాడు దేవుడు. ఇదిగో పేతురు అనేక సందర్భాల్లో గద్దించబడినప్పుడు గొప్పవాడు కాదు. ఇప్పుడు పేతురులాగా నేను ఉండాలి అన్నప్పుడు, పేతురు ఒకప్పుడు విమర్శింపబడిన వ్యక్తి యేసయ్యను వెంబడించినప్పుడు అద్భుతమైన వ్యక్తిగా, అసలు శిష్య బృందములో ఒక నాయకుల లక్షణాలు ఉన్నాయన్నమాట. పేతురు ఏం చెప్పినా అది చేస్తారు. పేతురు అని చెప్పిండు, మనకు అందరికీ పెద్దన్న ఎవరు? పేతురన్న ఏది చేసినా అలా నేను చేయాలి, మేము ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు శిష్యులు పలానా శిష్యులా నేను ఉండాలి, యోహన్లాగా, యాకోబులాగా. యాకోబు ఏం చేసి తెలుసా? ఇంత ఓరుమేడికి వ్యక్తి యేసు ప్రభు కోసము అందరికంటే ముందుగల హతసాక్షిగా మారాడు. చిరచ్ఛేదనం చేయబడ్డాడండి. శిష్యులకు మొట్టమొదటిగా ఎవరు యేసయ్య కోసం హతసాక్షులుగా మారాడు అంటే యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు. అంత ప్రేమ, అంత కోపగొండే వ్యక్తులు ఎలా యేసయ్య కోసం ప్రాణం పెట్టేంతగా బలిదానం ఇచ్చారండి? ఆయన ప్రేమ కొరకు, ఆయన రాజ్యం కోసం. యేసయ్య ద్వారా మాకు నిత్య జీవం అని, ఆ నిత్య జీవం కోసము మీరు తెలియక చేస్తూ నేరం మోపి నేను నిరపరాధిని అపరాధిగా చేసి యేసయ్యను ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు, నన్ను కూడా చంపడానికి చూసినప్పుడు యేసయ్యను ఎరగనని చెప్పలేదు. యేసయ్యనే బ్రతుకుడు, క్రీస్తే చావైతే మేలే. సునాయాసంగా ఒక చులకనగా చేసుకుని తన ప్రాణం పోయినా పర్వాలేదు. ఆ క్లౌదియ చక్రవర్తి కాలంలో అది ఛేదనం చేయబడ్డాడు. ఎవరు? రోమా సామ్రాజ్యంలో క్లౌదియ చక్రవర్తి కాలంలో ఆ హేరోదు రాజు పరిపాలనలో ఛేదనం చేయబడ్డాడు. అపోస్తల కార్యము 12వ అధ్యాయము, అపోస్తల కార్యం 12వ అధ్యాయము. ఓకే, మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు అంటే క్రైస్తవ సంఘపు వారి కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును అబ్బా ఖడ్గముతో చంపించాడు. మనం ఖడ్గం అనగానే కథం ఏసయ్య నమ్మిన అనుకున్నా. కాదు, దేవుడు నా హృదయం చూస్తున్నాడు. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఈ చావు తప్పియాలి, ఈ పరిస్థితి, ఈ ప్రమాదం తప్పుకోవాలి. ఎట్లా వచ్చిందండి? దేవునితో అనుబంధమును బట్టి అంత తెగింపు వచ్చింది, ఆ తెగువ వచ్చింది. మనము రేపటికల్లా పరిస్థితి ఇలాగ అయినప్పుడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అని మనం వాక్యములో దేవునితో అనుబంధముగా ఉపవాస ప్రార్థనగా దైవ సమ్ముఖంలో గడిపినప్పుడు, దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు ఇంటి శక్తి పొందుకుంటాం, ఇలా జీవం పొందుకుంటామండి. అడగాలి. మనకు ఏదైతే కొదువు ఉందో, ఏదైతే బలహీనత ఉందో, అయ్యో నేను జయించలేకపోతున్నాను లోకాశల మీద, అయ్యో నేను జీవ డబ్బం మీద జయించలేకపోతున్నాను, ఇదిగో ప్రభు శరీరహిచ్చుల మీద జయించలేకపోతున్నాను. అడుగు, దేవుణ్ణి ప్రార్థించు, వాక్యం చదివి వాక్య అనుగుణంగా అడుగుతే దేవుడు సహాయం చేస్తాడు. అవసరం మీద ఉపవాసం చేయో, ఇలాంటి తెగింపు దేవుడు నీకు ఇస్తాడు. వాక్యమే వినవు, వాక్యమే చదవవు, ఇలాంటి మనసు ఏడేస్తుందండి. ఊరికి అదిగింది రిపోర్టు, అయ్యా నేను మంచోని కాదు అంటే అట్లా, అది ఫ్యాషన్. అది నువ్వు మంచోని కాదనే కదా నేను ఏర్పరచుకున్నాడు. మళ్ళీ నువ్వు వాక్యం మేము వింటాం కానీ పాటించామని ఊకే అడిగింది రికార్డు, ఊకే ప్రార్థన. 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తారు అట్లా. ఎట్లా మేము చేయలేము కనుక ఇక దేవుని వాక్యమే ఎవరో ఇక కోటికొక్కలో నూటికొక్కలో లేకపోతే అని చెప్పుకుంటూ నువ్వు ఇలాగా భ్రమలో వండుకుంటూ ఏంటిది ప్రార్థన? చెప్పండి. వాక్యంలో ఉండలేమయ్యా మేము, వాక్యంలో నేను స్థిరంగా ఉండలే. ఎవరు ఉండలేరు, కానీ ఉండాలని మనసు నీకు ఉండాలి కదా, ఉండి ఆ ప్రయత్నం చేయాలి కదా. ఆరాటం లేదు, నా పోరాటం లేదు, ఊరికేనే ఇక మేము ఎట్లా ఇక మేము అలా చేయలేమని చెప్పి డిసైడ్ చేసుకుని నువ్వే ఏడుండాలో ఆడనే వండుకుంటూ ఓకే ఇది ఈ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ప్రారంభంలో వింటాడు, తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా
గక్కనే ఉంటే దేవుడు నిన్ను నిలబెట్టాడు. రేపు నువ్వు దేవుని కోసం నిలబడు, అదే బియ్యం రైస్తో అమ్ముడుపోతావు. మళ్ళీ తిండి గిజల కోసమే రేపు శ్రమల గుండెలో, మహాశ్రమల గుండెలో పోతావు. శ్రమల గుండె పోతావు. జయించాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు అసాధ్యమండి, మన బలహీనతను బట్టి. ఒక పూట తిని ఒక పూట కావాలనుకునే వాళ్ళము ఉపవాసం ఉండడము దేవుడి వల్ల సాధ్యమే. దేవుడిని అడిగితే దేవుడు సాయం చేస్తాడు. డిసైడ్ చేసుకుంటే నేను ఉపవాసం చేయలేనండి, నా వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందండి? ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల సాధ్యం అవుతుంది. దేవుని మాట విని ప్రార్థన చేయు, దేవుడు సాయం చేస్తాడు. నువ్వు మొదలుపెట్టు, దేవుడు సాయం నడిపిస్తాడు ఆత్మ ద్వారా. ఉపవాసం చేయటానికి మనకు బద్ధకమే. వాక్యం చదవడము, వాక్యం చదవడం ప్రార్థన చెప్తాను. వాక్యము చదవంగా నిద్ర వస్తుంది తండ్రి. వాక్యం చదవటం కృప చూపెట్టమని నువ్వు ప్రార్థన లేదు, నీకు ఆరాటం లేదు, పోరాటం ఎక్కడ నువ్వు పోరాటమే చేస్తలేవు. ఆరాటం ఉంటే పోరాటం వస్తుంది, ప్రయత్నం చేయాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు కాలేజీ పోతే కదా నీకు చదువు వచ్చేది. నాకు కాలేజీలో చదవాలని, నాకు చదువు రావాలని కోరుకుంది, కానీ కాలేజీ పోవటానికి లేదు. నా భయం. టీచర్ ఏమంటారు, లెక్చరర్ ఏమంటారు, స్టూడెంట్స్ ఏమంటారు. నువ్వు పోతే కదా. తర్వాత ఎక్స్ట్రా క్యారిక్యులం ఏంటిది, కొంచెము ఇంటరాక్టివ్ రావటానికి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ అప్పుడప్పుడు బయటకు కూడా ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? కాలేజ్ తరపున తీసుకుపోతారు కదా. ఇప్పుడు అంతా రెడీమేడ్ వ్యవహారం. కొన్ని కాలేజీలు తీసుకుపోతారు, థ్యాంక్ గాడ్. అంటే వ్యవసాయ క్షేత్రం తీసుకుపోయి, వ్యవసాయాలు అంటే ఇట్లా వాళ్ళు ఇట్లా కష్టపడతారు, ఇట్లా సేద్యం చేస్తారు, ఇట్లా దున్నుతారు, ఇట్లా పంట చేతికి వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా కొడలతోని పంట కోస్తారు, ఇదిగో తూర్పల పడతారు పంట అంతా సేకరించిన తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలుసా, కష్టపడేది నోట్లకు వచ్చేది తెలుసు. మూడు ముద్దలు సమయానికి నోట్లకు వచ్చేది తెలుసు. కానీ ఎంత కష్టపడితే అది ఇక్కడ దాకా మన దాకా వస్తుంది ఆహారం. గో అండ్ సీదా ప్రాక్టికల్లీ వ్యవసాయ క్షేత్రం వెళ్ళి చూడాలి. అలానే మన బట్టలు వేసుకోవడం సులభమే, రకరకాల. ఈ బట్ట బాగలేదు, ఈ కలర్ బాగలేదు, ఇదిగో ఇది దరసగా ఉంది, ఇది రఫ్గా ఉంది, ఇది స్మూత్గా లేదు. ఇదంతా ఎవరు తయారు చేస్తారండి? నేతగాళ్ళ దగ్గర పోయి చూసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. మొగ్గ వేసే వాళ్ళ దగ్గర కలరు. అలాగా వెళ్ళాలి. వెళ్తే ఓహో ఇదా అని అప్పుడు గ్రహిస్తారు. అదే రీతిగా దేవుని వాక్యాన్ని చూస్తే లాభం లేదు, చదివితే. చదవాలంటే ఫస్ట్ దేవుని అడగాలి. అడిగిన తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. చదివిన తర్వాత దాంట్లో ఉన్నది చదవడం అంతే. ఇక చదివితేనే పరలోకం వస్తుంది. ఏంది, కొంతమంది మరే విచిత్రంగా ప్రార్థన చేస్తారు, తండ్రి నేను చదివాము, ఇక మీ పరలోక వాసులమే, రాజ్యవారసులు. అవును, రాజ్యవారసులు కరెక్టే నువ్వు చెప్పేది, కానీ పాటిస్తే కదా నువ్వు రాజ్యవారసులు అవుతావు, నువ్వు స్థిరపరచబడతావు. నువ్వు చదివింది ఎందుకంటే నువ్వు తెలుసుకోవటానికి. తెలియకపోతే నువ్వు ఎలాగా ప్రార్థన చేస్తావు చెప్పండి? దేవుని చిత్తం అనేది తెలియదు కదా నీకు. మళ్ళీ దయ్యంలాగానే దయ్యము యొక్క ఏర్పాటులోనే, లోక పద్ధతిలోనే మళ్ళీ నలుగురు నడిచినట్టుగానే మళ్ళీ అది ఇస్తే మళ్ళీ అదే అడుగుతాం. అదే నీకు అనుగ్రహింపబడితే లాభం ఏముంది? మళ్ళీ లోకంలో కలిసిపోతావు కదా, నిత్యజీవం పొందుకో కదా. కాబట్టి చదివింది గ్రహించేటట్లుగా సహాయించమయ్యా, అది పాటించటకు సహాయించము, అలాంటి పరిస్థితి కల్పించము, అలాంటి తెగింపు దయచేయము, అలాంటి విశ్వాసం నడిపించమని ప్రార్థన చేయాలి. ఈ వాక్యం తెలుసుకోవడం ఎందుకంటే దేవుని దగ్గర అలా ప్రాధేయపడడం, అలా నడవటానికి ప్రయత్నం చేయడం, అలా నడిపింపును కోరుకోవడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాకోబు హతసాక్షిగా మారడము దైవ అనుగ్రహము నింపబడే విధంగా వెంబడించడం కారణాన్ని బట్టి, దేవుడు చెప్పింది గ్రహించిన కారణాన్ని బట్టి ఉపవాస ప్రార్థనలో దైవ శక్తి పొందుకొని తెగు వచ్చింది. అంతకుముందు ఇతడు ఉరుమేడే, అబ్బా ఎంత బండెడు కోపం ఉందండి, ఉరుముతున్నాడు చూడు. ఆయన చూపుల్లో, ఆయన మాటల్లో, ఆయన నడవడిలో. అయ్య బాబా, ఇంత కోపం భరిస్తామా? నన్ను అన్నారండి, నన్ను అన్నారు. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. అవును, ఇంత బండెడు కోపం కదా. అవును, ఇప్పుడు యాకోబు ఉరిమేడు ఒకటే చెప్పి నువ్వు బండెడు కోపం ఎవరు చెప్పలేదు పాస్టర్, నువ్వు చెప్తున్నావు. ఎక్కువ సాధారణమైన సేవకులు ఎవరైనా చెప్పడం ఏంటిదని ప్రేమ కలిగి, ప్రేమ అది మంచితనం చెప్తారు. అంటే బయట అంతకుముందు మన స్వభావం అంతా అంటే అటు ఇటు ఉండే స్వభావం కదా. కోపము, ద్వేషము, పగ, కార్పణ్యం, మత్సరము, అసూయ మొదలైనటువంటి సకల దుర్గుణాలు ఉన్నటువంటి వాళ్ళని కదా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి వాళ్ళలో ఏర్పరచుకునే వారిలో కొంతమందికి ఇలాంటి స్వభావం ఉందని చెప్పబడే విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసయ్య నడిపింపులో మరి వీళ్ళకి ఏమన్నా ఎప్పుడు గద్దించినప్పుడు ఎప్పుడు వీళ్ళు ఇలా అన్నట్టుగా మాకు లేదు కదా అనుకుంటారు కదా. ఇప్పుడు వాక్యం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఈ సందర్భం ఏంటిదంటే యోహాను భక్తుడు, యాకోబు ఇద్దరు సహోదరులు యేసు ప్రభు పంపిస్తారన్నమాట. యేసయ్య చెప్పినది, యేసయ్య చిత్తం నెరవేర్పుగా అయిపోయింది. ఇప్పుడు పరమునకు చేరిపోయి సమయము, కాలము ఆసన్నమైంది. కాబట్టి ముందున్న గ్రామములో, ఆ సమరయ ప్రాంతములో ఒక గ్రామంలో పంపించాడు. వెళ్ళి నాకు బస ఏర్పాటు చేయి, నాకు బల కార్యక్రమం నిర్వహించుకుందాం. అక్కడ పస్కా భుజించే సమయం, ఎందుకంటే పస్కా పండుగ ఆచరించుటకు సమయం ఆసన్నమైంది. ఇక నేను కొద్ది రోజులు మీ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి ఇక ఆఖరి ఘట్టానికి వచ్చాను, ఇక పరమును చేరటానికి. అది పస్కా బలి ద్వారా మీకు తెలియజేస్తూ, ఆ బలి పరిపూర్ణత నేను బలియాగం గావించే విధంగా నెరవేర్పుగా చేయుటకు సిద్ధపడుతున్నానని చెప్పి సూచనగా ఏం చేస్తుంది తెలుసా? పస్కా బలిని ఆచరించుటకు, భుజించుటకు ఒక గ్రామం సిద్ధపరచము, ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఇంటిని సిద్ధపరచు అన్నాడు. ఆ సమరయ ప్రాంతం పోతుంది. ఈయన ఆల్రెడీ ఈ దేవుని ప్రణాళికబద్ధంగా సమరయ ప్రాంతంలో కాదు ఈయన పస్కా బలి నిర్వహించడం. ఏడ నిర్వహించాలి? యెరూషలేములో నిర్వహించాలి. యెరూషలేము పట్టణంలో. ఆ పట్టణానికి పోయే విధంగా ఉన్నప్పటికీ దేవుడు ఒకవేళ యాకోబు, యోహాను విషయం తెలుసుకుందామని అలా చేసిండో తెలియదు. అలా చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే యాకోబుని యోహాను పంపిస్తాడనమాట. వెళ్ళి ఆ గ్రామంలో వెళ్ళి ఎవరైతే ఇంటిని మనము పస్కా బలి ఆచరించుటకు ఇంటిని సిద్ధపరిచే విధంగా ఉన్నారో అన్నప్పుడు వాళ్ళు అలవ్ చేస్తలేరు. ఈ గ్రామంలో ఏ ఇల్లు కూడా ఇస్తలేరు. అంతకుముందు యేసయ్య మాటలు విని బలపరచబడిన వాళ్ళే, ఒక్కరు కాదు, ఇద్దరు గారు. ఈవెన్ సమరయులతో యూదులు సాంగత్యం చేయలేని వారు, వాళ్ళు అంటరానిగా చూపబడిన వారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాధికులు అధికంగా ఉంటారు. యూదులేమో మేము నిష్ఠగా ధర్మశాస్త్ర ప్రకారంగా మేమే నిష్ఠగా ఉన్నవారమని దేవాలయానికి, యెరూషలేము దేవాలయం దగ్గరగా సహవాసంగా మేము ఉన్నాం. వాళ్ళు కొంచెమో ఇజ్రాయెల్ దేశంలో ఆ ఉత్తర ప్రాంతంలో చేరి ఏమైపోయారు? మిగతా మతాచారంలో మలినమైపోయారు, కలుషితమైపోయారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ అమ్మాయిల వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా లోకరీతిగా జీవించేవారు. కనుక సమరయులతో సాంగత్యము చేసేవారు కాదు అప్పట్లో, యేసయ్య కాలంలో. హల్లెలూయా. యూదులు అనేవారు అటు సైడ్ పోయేవాళ్ళు కాదు. కానీ యేసయ్య అడిగి పోయి అద్భుతాలు చేశాడు. సమరయ స్త్రీని కలిశాడు, మెస్సయ్యగా అగుపర్చాడు. ఆమె ద్వారా ఊరంతా చెప్పినప్పుడు నిజమా అని చెప్పి ఆ యేసయ్య ఆ గ్రామానికి వచ్చినప్పుడు అందరూ, ఓహో నువ్వు చెప్పింది కాకుండా ఇప్పుడు యేసయ్య చెప్పిందే మేము నీతిమంతులుగా అవుతామని చెప్పి ఆ యేసయ్య మాటలు విని తరించబడి లోకరక్షకుడు మా కోసం వచ్చాడని ఊరంతా, ఆ ప్రాంతమంతా సంబరపడ్డారు. యోహాను సువార్త అది అట్లనే ఉంచండి, 9వ అధ్యాయము. లూకా సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఓకే, 41, 42. ఆయన యేసయ్య మాటలు వినందున ఇంకను అనేకులు నమ్మి సమరయ ప్రాంతంలో నమ్మి ఆ స్త్రీ చూచి
ఆ స్త్రీని ఎవరెవరు? ఈ సమరయ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను, ఆ స్త్రీ చెప్పిన మాటను గాక, మీ డైరెక్ట్ మా మట్టుకు మేము యేసయ్య మాట విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. వీరందరూ ఎక్కడి వారు చెప్పండి? సమరయులు. హల్లెలూయా, హల్లెలూయా. 40వ వచనం చదవండి. ఆ సమరయులు సరిపోయింది. హల్లెలూయా. అయితే వీళ్ళు తప్పక యేసయ్యకు బస ఇస్తారనుకొని యేసయ్య 2 శిష్యులను పంపించాడు. వాళ్ళు ఇప్పుడు ఇస్తలేరు. యేసయ్య మాట విన్నారు కానీ, యేసయ్య మాట విన్నారు కానీ, యేసయ్యతో అనుబంధముగా కలిగి ఉన్నారు కానీ, యేసయ్య అద్భుతాలు అనుభవించారు కానీ, లోకరక్షకుడని సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూడా యేసయ్యకు బసయ ఇస్తలేరు. గ్రామంలో రానిస్తలేరు. ఏ ఇల్లు కూడా బస చేయటానికి అనుమతిస్తలేరు. వెంటనే వాళ్ళు ఎట్లా యేసయ్య చెప్పిన మాట విని సంతోషంగా వెళ్ళిపోయారో, చాలా కోపంతో ఆవేశంతో ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ఎవరు? యాకోబును యోహానుని యాకోబు వచ్చి ఏమని తెలుసా? అయ్యా, అది సమాచారం ఇస్తలేరు. వీళ్ళే డిక్లరేషన్ చేస్తున్నారు. ఏం తెలుసా? అయ్యా, వీళ్ళకు ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి వాళ్ళ మీద. అంటే చూడు, ఏం గురుస్తుంది ఇప్పుడు? ఉరుము గురుస్తుంది అన్నమాట. ఉరుమేడు వాళ్ళు ఉరుముతో ఏమంటున్నారు? ఉరుమే కోపంతో ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళని దహించును గాక అని చెప్పే విధంగా నీకు ఇష్టమైతే చెప్తామంటున్నారు. చెప్పచ్చా? అంటే ఇంకా కోపం ఏమవుతుంది? రగులుతుంది. అందుకోసం ముందే ఎరిగి వీళ్ళకు ఉరిమేడని పేరు, బోయనెర్గీస్ అని పేరు పెట్టిండు. హల్లెలూయా. 9వ అధ్యాయము 51, 50, 51, 52, 53, 54 వరకు చదువుదాం. ఆయన ఆ పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసును స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు. ఈ దూతలు ఎవరు? ఈ దూతలు యోహానును యాకోబు. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయల ఒక గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేముకు వెళ్ళే నభిముఖుడు అంటే ఇష్టపడినందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబు యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీళ్ళని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అది ఉన్న సమాచారం చెప్పచ్చు కదా. వీళ్ళ డిక్లరేషన్ చేస్తున్నారు. వాళ్ళు అసలు బతకదు. వాళ్ళు నీకు ఇవ్వకపోవడం ఏంది? నీ మాట లోబడకపోవడం ఏంది? నీకు బస ఇవ్వకపోవడం ఏంది? నువ్వే లోకరక్షకుడివి, నువ్వే సృష్టికర్తవు, నీకు బసలు ఇవ్వకపోవడం ఏంది? అక్కడ నివాసం ఇవ్వకపోవడం ఏంది? ఉండటకు వాళ్ళు ఇల్లు ఇవ్వకపోవడం ఏంది? వాళ్ళ గ్రామం ఇవ్వకపోవడం ఏంది? నువ్వు లేని గ్రామం, నీవు లేని ఇల్లు ఎప్పుడైనా అది నరకమే కదా. ఇప్పుడే మేము ఆజ్ఞాపిస్తాం నీకు ఇష్టమైతే అంటే ఏమన్నాడు? సరే గో హెడ్ అన్నాడా? గద్దించిండు. ఒరే మీ స్వభావం ఇట్లా ఉండదు కాబట్టి ఉరిమేడని పేరు పెట్టిర్రా బాబు. అది ఉరవద్దు. నేను తిరుపు చెప్పటానికి రాలే, వాళ్ళను రక్షించడానికి. ఎప్పుడైనా వాళ్ళు
నమ్మకపోతే ఎప్పుడైనా తీర్పులోనికి వస్తే వారు నరకంలో పోతారు. కానీ ఇప్పుడు కాదు. మనం ఏం చేయాలి తెలుసా? సువార్త చేసినప్పుడు ఎవరైనా మాట వినకపోతే వీళ్ళకు దేవుడి యొక్క శిక్ష రావాలి కదా. యోహాను, యాకోబు ఇట్లనే పళ్ళు కొరికే విధంగా వీళ్ళకు ఏంది, నేను ఏమన్నా తప్పు చెప్తున్నానా? నిత్య జీవం గురించి చెప్తున్నాను కదా, సువార్తను చెప్తున్నాను కదా, నేను సత్యమే చెప్తున్నాను కదా, నేను నీతే చెప్తున్నాను కదా, పరిశుద్ధతని చెప్తున్నాను కదా. వీళ్ళు వినిపించుకుంటలేదేంది? ఈ గ్రామస్తులు, ఈ ప్రజలు, ఈ ఈ స్నేహితులు, ఇదిగో మన బంధువులు, మన యొక్క రక్త సంబంధులు, మన పాలలు, అసలు వీళ్ళకి రావాలి శిక్ష అని వస్తుంది. కానీ దేవుడు ఏమంటాడు? రక్షించుటకే వచ్చాను కానీ మీరు రక్షణ సువార్త చెప్పడమే ప్రేమించమని చెప్పాను కానీ ద్వేషించమని చెప్పిండా? హల్లెలూయా. దేవునికి అప్పచెప్పండి. ప్రభువా నీకు సువార్త చెప్పాం, నీ చిత్తం తను నీకు అప్పచెప్తున్నానయ్యా, నీ ప్రణాళికబద్ధంగా వాళ్ళను చిత్తం మీద రక్షణలో నడిపించమయ్యా. కానీ వాళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు నీ మాట అంగీకరిస్తలేరు. వారి హృదయంలో, వారి ఇంట్లో నేను చేర్చుకోవటానికి వాళ్ళు సుఖమత అంటే ఇష్టపడతలేరు. వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. మీ పాదధూళి దులుపమన్నాడు. వారి రక్తము మీద మనకు అపరాధం లేదు. సువార్త చెప్పకపోతే మనము అపరాధులం. వాళ్ళ దోషకు మనం అపరాధులం అవుతాం. కనుక వాళ్ళ రక్తం మన మీద ఉండకుండా మనం సువార్త చెప్పినా కూడా వాళ్ళు వినలేకపోతే వాళ్ళ కర్మ అది. పౌలు భక్తులు అలా చేశాడు కదా. ఆయన మాట విని, ఆయన వాదన చాలా ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా. ఆయన పరిసయ్యుడి యొక్క జాతికి చెందిన వ్యక్తి, గమలీల గురువుల దగ్గర పాదాల దగ్గర నేర్చుకునే వ్యక్తి, చాలా సహనము కలిగి సువార్త చెప్పుటకు యూదులు కానీ గ్రీకు దేశస్తులు కానీ చాలా కన్విన్సింగ్గా చెప్తారనమాట. మనం మీ మతం లేదా, ఇలా పలాని కాడ వాక్యం లేదా అని చెప్పినా కూడా వినకపోయేసరికి కొన్ని రోజులు వాళ్ళను తరికిస్తూ కూడా వినకపోతే మీ కర్మ. నాకు ఉత్తరవాదం లేదు. మీ రక్తముతో నాకు ఏం లేదు, దోషం, ప్రాణదోషం లేదు. కనుక మీ దోషం మీ తల మీద ఉండును కాక అని చెప్పి వెళ్ళిపోతాడు. నేను చెప్పిన వినకపోతే. కానీ ఆకాశం నుండి అగ్ని రావాలని చెప్పలే. ఆ దేవుని యొక్క విషయం కాదు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము పౌలు భక్తుడు చెప్పిన విషయం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 6వ వచనం. వారు ఎదురాడి, పౌలు భక్తుని ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎదుటకు అన్యజనులకు యుద్ధకు పోదునని వారితో చెప్పాను. సరిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక మీకు చెప్తే మీరు వినలేకపోతున్నారు కనుక మీ శిక్షకు మీరే పాత్రలు. నేను నిర్దోషిని, మీ కర్మ. కానీ ఆకాశం నుండి అగ్ని వచ్చి మీ నాశనం కావాలని ప్రార్థన చేయడము, సువార్త చెప్పడం. ఎగతాళి దూషిస్తే దేవుడికి అప్పచెప్పి రావాల్సిందే. మీ నాశనం మీరే ఉత్తరవాదులు, నేను దోషిని, నేను చెప్పకపోతే నేను. ఇలాంటి భక్తి జీవితం కావాలి, ఇలాంటి శిష్యరికం కావాలి, ఇలాంటి భక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళ మీద పగబోని ద్వేషించి దూషించి వీళ్ళు దేవుడి మాట వింటలేరు కాబట్టి వీళ్ళకు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళు కాల్చుడు కాక వీళ్ళు దహించిపోయేది. కానీ అలాంటి శాపనార్థాలు మనం పెట్టకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమించేదే నేర్పిస్తున్నాడు కానీ ద్వేషించే నేర్పిస్తున్నాడా? ఒకవేళ నీవు గనక నీ మాటలు దూషించినప్పుడు, నువ్వు ఎగతాళి చేసినప్పుడు సహనం కోల్పోయేంతగా
మనకు చాలా మట్టుకు సహించి భరించి వహించి దేని మాటల చేత కన్విన్స్ చేయాలి, స్వార్థ చేయాలి. అయినా కూడా మూర్ఖించి చేస్తే అప్పుడు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని, దేవుడు మిమ్మల్ని చూసుకున్నాడుగా, కానీ వదిలిపెట్టి రావాల్సింది. మన పాదధూళి ఆ గ్రామములో, ఆ ఇంటిలో, ఆ మనుషుల ముందట దులిపేసి రమ్మంటాడు. ఎందుకంటే రేపు ఈ నరములేని నాలుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారు? ఎవరు సువార్త చెప్పాలి, నాకు ఇలాంటి సత్య మార్గం ఉందని. యేసయ్య అంటే ఏదో ఒక కులం తక్కువ దేవుడు, తెల్లలో దేవుడు, తక్కువ దేవుడు అనుకున్నాను, కానీ ఇంతే, ఈయననే రక్షకుడు, ఈయననే లోక రక్షకుడు అని చెప్పినా మేము వినిపించుకోలేదు. మా మతాన్ని బట్టి, మా కులాన్ని బట్టి, మా యొక్క ప్రవర్తన బట్టి, మా జాతిని బట్టి అంటే ఎవరు చెప్పలేదు. మరి మీరు దూషిస్తే మేము, మాకు తెలియక మేము వాళ్ళ మీద ద్వేషభాగం ఉన్నంత మాత్రం చెప్పాలి కదా. చెప్పలేదంటారు, చెప్పాలి, సువార్త చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా తెగు చెందింది మొన్న క్రికెట్లో ఆ పాప జమీమా. నిజంగా దేవుడు గొప్పగా ఆ పాపను దేవుడు దీవించును గాక. అంతకుముందు వాళ్ళ నాన్నను ట్రోలింగ్ చేసి ఘోరంగా మానసికంగా చంపే విధంగా ప్రయత్నం చేసిన ఆ తండ్రిని బట్టి కుమార్తెను చాలా మట్టుకు ఇంటర్నేషనల్ వేదికల మీద ఈమెను తప్పించారు. బహుశా మిగతా ప్లేయర్స్ కొంచెం గాయాలలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్గా ఏమైనా తీసుకున్నారు కదా. అప్పుడు 7 times ఇంటర్నేషనల్ వేదికలో ఆస్ట్రేలియా డిఫెన్స్ ఛాంపియన్ 7 times తిరుగు లేకుండా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఆ టీము అది వరకు ఒకసారి ఓడిపోయింది, ఒకసారి రెండుసార్లు ఓడిపోయినట్టున్నది. సెమీఫైనల్లో అసలు ఒంటి చేతితో గెలిపించింది. 300 చిల్లర కదా, 330 సంథింగ్, అలాగా 9. ఆమె 127లో ఎంత సావధానంగా ఆడింది ఆ పాప, ఎంత చూసుకుంటూ ఆడింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆస్ట్రేలియా అనగానే సగము శివరింగ్ వస్తుంది. వాళ్ళ ఆట ప్రదర్శన తీరు చూస్తే అయ్యా బాబాయ్, అక్కడ కొండ మీద కూర్చున్నారు వాళ్ళు. అంటే అంత స్కోరు చేశారు. ఇక మనం చేరుకుంటాం అక్కడికి, వాళ్ళ బౌలింగ్, వాళ్ళ ఫీలింగ్ తట్టుకోగలుగుతామని సగము డిప్రెషన్, సగము బలహీనంగా అయిపోయేటువంటి విధంగా చేసినప్పటికీ ఈ పాప దేవుని స్మరిస్తూ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ కటాక్షం పొందుకుంటామండి. హల్లెలూయా. మన చిన్న చూపు చూసినప్పుడు, మనని విమర్శించినప్పుడు, మనం ధృవీకరించబడినప్పుడు తలకు మూలరాయిగా చేస్తాడు. ఎవరైతే మనల్ని గేలి చేశారో వాళ్ళకు తలదన్నే విధంగా ఆ పాపను నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆయన సిగ్గులేని గాడిదలు ఆమెను ఇంటర్నేషనల్గా గొప్పగా మెచ్చుకోవాల్సిన విధంగా ఉండాల్సింది ట్రోలింగ్ చేస్తున్నాయి. ఎందుకంటే యేసయ్యను ముందు పెట్టింది. చూడు, ఆమె యేసయ్యను బట్టి నేను జయించాను, ఇందుకు స్కోర్ చేయగలిగాను, నన్ను బలపరిచిన వాని ద్వారా నేను చేయగలిగినని చెప్పి యేసయ్యను ముందుగా థ్యాంక్ చెప్తే, యేసయ్యను థ్యాంక్ చెప్పినందుకు ఇదేదో పెద్ద నేరం అన్నట్టుగా ఈ గాడిదలు ఏం చేశారు? ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు ఆమె వెనుక. ఇప్పటికీ ఆమె డౌట్ కేర్ చేస్తుంది, పోనీ ట్రోలింగ్. ఈ లోకములో దుర్మార్గులు, హింసకులు, అవమానపరిచేవారు, దోషులు గొప్పగా నిందలు మోపుతారండి క్రైస్తవుల మీద. చెల్లించద్దు. రైస్ బ్యాగ్ కోసం ఆవిడ అమ్ముడు పోయిందట ఆమె. అంటే ట్రోలింగ్ చేస్తున్నారు గాడిదలు, సన్యాసులు. ఆ రైస్ బ్యాగుల కోసం అంటే మీ మతమే సిగ్గుపరచబడినట్రా బాబు. సరైన రీతిగా మీరు చూసుకుంటే ఎందుకు వాళ్ళు ఏదో అమ్ముడు పోవాలి, ఇంకో నీ దానిలో సరిగా లేదు కదా కాబట్టి కదా ఇంకో మతం వైపుగా పోతున్నారు సిగ్గులేని గాడిదలు. అంత కొంతమంది యథార్థవంతులు ఉన్నారు మతంలో ఉన్నవారు. నిజంగా అరే ఆమె నమ్మిన దేవుని గొప్పగా గణపరిచినప్పుడు మీదేం పోయిందిరా భయ్? ఆ సమయంలో వేరే దేవుడు రామున్నో లేకపోతే శివున్నో ఏదైతే మీరు అప్పుడు సమ్మగా ఉంటుండేనా? ఇంటర్నేషనల్గా బాగా ఎత్తిపట్టి మొత్తము గొప్పగా పొగిడే వల్ల ఆడ దేశము పౌరవును నిలబెట్టింది, దేశం గెలిచింది, దేశాన్ని గెలిపించింది. అక్కడ మతం కాదు, అక్కడ దేవుడు కాదు, అక్కడ
మరి వాళ్ళ దేవుడే కదా మరి ఆస్ట్రేలియా వాళ్ళు, మరి ఎందుకు ఓడిపోయారు? దేవుడు అర్హతను బట్టి ఎక్కడ బలహీనతగా ఎక్కడ చిన్నచూపబడతారో అక్కడ దేవుడు లేవడెత్తాడు. ఆమెను దేవుడు వాడుకున్నాడు. దేశానికి జయం కలిగినప్పుడు అది గొప్పగా మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ అది కలగా మిగిలిపోయినటువంటి ఆ విజయము ఇప్పుడు మనకు అజయంగా అంటే ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టిందంటే దేవుడు కృప కదా. అది ఆ పాపను దేవుడు వాడుకున్నాడు కనుక ఆమె నమ్మిన విశ్వాసంతో యేసు ప్రభు థ్యాంక్స్ చెప్పినప్పుడు దానిలో తప్పేముందని అనుకోవాలి కదా. అంటే మత రాజకీయాలు ఎట్లా అయిపోయిందంటే విషము నూరు పోసి అంత చెత్త చెదారం ఉన్నప్పుడు గవి కాకపోతే ఏమొస్తాయి? అవి కాకపోతే ఏమొస్తాయండి? ద్వేషం అంతా నింపుకున్నటువంటి అదే ఆ మతం అన్నమాట. కుళ్ళిపోయిన మతంలాగా చేసుకుంటున్నారు, కుళ్ళిపోయే విధంగా. అందుకోసం ఇప్పుడు భారతీయులు ఎక్కడ ఏ దేశంలోనైనా ఎదిరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, ఎలగొడుతున్నారు. అన్ని దేశాలు ఎలగొడుతున్నాయి. అందుకోసమే అన్నీ ఇటువంటి చిల్లరగా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ దేశవాసులు కూడా కొంతమంది మతంలో ఉన్నవారు ఈ సిస్టమ్ బాగలేదు, చదువులో కృషి లేదు, అంటే విద్యాలయంలో కృషి లేదు, సిస్టమ్ బాగలేదని చాలామంది ఇబ్బంది పడి ఉండలేక జీవించలేక వేరే దేశంలో వాళ్ళు దూషించినా వెళ్ళిపోతున్నారు. దాదాపుగా రోజుకు లక్షలు పెరుగుతున్నారు. ఇప్పుడు మరీ 11-12 సంవత్సరాల నుంచి ఇంకెక్కువ అవుతున్నారు. ఎందుకు భారతదేశం వదిలిపెట్టిపోతుంది? మరి గొప్పదే కదా మన సంస్కృతి, మన యొక్క విధి విధానము. చెప్పుకుంటే కాదు కదా. మరి ఎందుకు పోతున్నారు? పరాయి దేశాలు ఎందుకు పోతున్నారు? పరాయి దేశస్తులు మన దగ్గర వచ్చి బతకాలి కదా. మన సంస్కృతి బాగుండి, మన మతం బాగుండి, మన గొప్ప మర్యాద బాగుంటే మిగతా వాళ్ళు వచ్చి బతకాలి కదా. మనం పోవడం ఏంది? దాని సిగ్గులేని కాదు. ఆ సిగ్గుమాలిన విషయాలు కూడా ఫేవర్గా మాట్లాడుకుంటారు. మన వాళ్ళు పోయి అక్కడ మొత్తం వెలిగిస్తారట. అరే నీ దాంట్లో సిస్టమ్ బాగలేదు కాబట్టి అడిగి పోయి వాళ్ళు పొమ్మనగా కూడా ఇది లేకుండా అక్కడనే ఉండి నిలదొక్కుంటూ బ్రతుకుతున్నారు. అబ్బాయి అక్కడ సిస్టము, అక్కడ రోడ్లు బాగున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, అక్కడ ట్యాక్స్ కట్టినా కానీ ఏదైనా హాస్పిటల్ పోతే వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ట్యాక్స్లు కట్టినా రోడ్లు బాగు చేయరు, హాస్పిటల్లో కూడా మళ్ళీ తిప్పలో తప్పుతలేవు. అసలు ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మనం కట్టిన దానికి కూడా ఒక జవాబుదారీ లేదు. ఇంతెందుకంటే పాలసీ బజారు వాడు ఎవడో హిందీ ప్లేస్, అది హిందీ అనేది వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, కానీ తెలుగు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చదువు రానేటువంటి వాళ్ళకు, కొంతమందికి అక్షరాభ్యాసం లేని వాళ్ళు, లేకపోతే కొంతమంది తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ రాదనుకో, అప్పుడు ఆ తెలుగులో మాట్లాడే విధంగా చేయాలి పాలసీ బజార్. ఏమైనా హిందీలో లేకపోతే ఇంగ్లీష్ ఊకే చంపుతూ ఉంటారు. అది వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, రాని వాళ్ళకు మరి. సో ఈ పాలసీ బజారు నేను అనుకుంటున్నాను ఎందుకు తెలుసా అండి, తెలుగు వచ్చి హిందీ ఇంగ్లీష్ రాని వాళ్ళకి అది చాలా ఇబ్బందికరమే. అది కట్టడం వేస్ట్. అది ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చూస్తున్నా, ఎదుర్కొంటున్నాను. తెలుగు వాళ్ళు లేరండి ఇక్కడ, వాళ్ళు మంచి జవాబుదారులు, వాళ్ళు లేరు. ఎందుకంటే హిందీ బలవంతం రుద్దడము, అచ్చరు రాకుండా చేయాల్సింది అంతే అని చెప్పి ఇవన్నీ ఎందుకు అంటే మనం కట్టుతున్నటువంటి దానికి కూడా ఒక జవాబుదారు లేదు. అది మనకు అది రోడ్ల రూపకంలో మనకు హాస్పిటల్ పోతే సౌకర్యార్థంగా మనకు సేవలు అందించబడతాయి, మనం ట్యాక్స్ కడుతున్నాం అందుకోసం కదా అనేది లేదు. దేశ ప్రగతి లేదు. ఏ రంగములో అంతా నిరాశ నిస్పృహలు, నీళ్ళలో చేతి పెట్టి నాకినట్టుగా సారం లేకుండా అంత సపబడితే మొత్తం సిస్టమ్, మన దేశం అంతా ఇబ్బంది అయిపోయి వేరే దేశాలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? మన సంస్కృతి, మన యొక్క మతం గొప్పదని, మన దేశం గొప్పదని. అవును, అది గొప్పదే, కానీ గొప్పతనంగా ప్రవర్తన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పరాయి మతాలను ద్వేషించడము, దూషించడము, నాశనం చేసే మాటలు, వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంతగా ద్వేషించడము, దూషించడం, కొట్టడం ఏంది అండి? భౌతిక దాడులు, మూర్ఖత్వం కాకపోతే ఏంది? మరి ఎక్కువ శాతం క్రైస్తవులు ఇస్లాంలో వాళ్ళే కాదు, హిందువులు కూడా పోతున్నారు. చాలా లక్షల మంది వాళ్ళే పోతున్నారు ఎక్కువ.
మరి పోతులేరు, మరి ఉంటలేరు. సమానత్వంగా చూపిస్తే నీ మతం ఏమైపోయింది మరి? సమానత్వంగా సనాతన ధర్మం అని గొప్పగా ఉగులాడుతున్నావే. అది కనీసం 2000 సంవత్సరం చరిత్ర కూడా లేదు. నువ్వు పుట్టించుకుని అనుకుంటున్నావు క్రీస్తు పూర్వం నుంచి 5,000 10,000 అంటే అయిపోతుందా? దాని ప్రమాణానికి నిలబడద్దు, రుజువుగా నిలబడద్దు. అంత చిల్లరిగా అల్లరిగా అయిపోతుంది దేశం అంతా. రాజకీయ నాయకుల యొక్క మత్తులు పడిపోయి యువత అంతా వాళ్ళ భవిష్యత్తు ఖరాబు చేస్తూ, ఎవరైనా కొంచెం చదువు విద్యాభ్యాసం ఉంటే వాడు ఇక్కడ బతకలేకుండా విదేశాలకు పోతున్నారండి. వాళ్ళు మెడలు బట్టి నూకేయంగా పోతున్నాం. ఎంత అవమానం, ఎంత అగౌరవం చూడండి. భారతదేశం అంటే ఒకప్పుడు విలువ ఉండేది. ఇప్పుడట మొత్తం గంగరెద్దులాగా డ్రెస్సులు మార్చుకుంటూ దేశాలు పోతే చూడు మోడీ ఇది అది వేస్ట్. అది ప్రాక్టికల్ లేనటువంటి మాటలు. ఏంటిది ఇదంతా? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే దేశద్రోహి, అంతే. వాళ్ళని విమర్శిస్తే దేశద్రోహి. అలాంటి తట్టుకోలేకుండా పోతా ఉన్నారు విదేశాలు. వాళ్ళేమో రాణిస్తారు. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి ఉండి అది పోయి అని ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? అక్కడ సిస్టమ్ ఉంది, అక్కడ ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. దాన్ని విగాదిస్తే ఒకళ్ళు చేస్తే 10 మందికి అది చెడ్డ పేరు వచ్చి వాళ్ళు ఎలా కొడతా ఉన్నారు. పౌన్ రాబాయి ఇక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సమాజాన్ని రక్షించమన్నాడు కానీ శిక్షించమని లేదు. ఇలాంటి స్వభావం కలిగిన మనల్ని ఏర్పరచుకొని యేసయ్య చేత వెంబడింపజేసి మనని గొప్పగా ఏం చేస్తున్నాడు? ఇలాంటి వాళ్ళకు, అభాగ్యులకు ప్రార్థన చేయమని, సువార్త చేయమంటున్నాడు. నశించిపోయే ప్రమాదాలు ఉన్నారు బాబు, సువార్త చేయమని. కాబట్టి ప్రియ దేవులారా, ఏ యాకోబు యోహాను ఉరుమేడు సహోదరులే. వీళ్ళు పలు సందర్భంలో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళు నాశనం కావటాన్ని కోరుకునేవారే. కానీ యేసయ్య వాళ్ళని గద్దించడం వల్ల వాళ్ళు ప్రేమ కలిగిన శిష్యులుగా మారిపోయారు. యేసుక్రీస్తుకు మనసు కలిగి జీవించేవారుగా, క్రీస్తు కోసం ప్రాణం పెట్టేవారుగా, ఆయన కోసం ఏదైనా చేయటానికి అంతగా పరితపన కలిగిన శిష్య బృందంగా వారు చనువుతోనే దేశమంతటి ప్రపంచ యావత్తు క్రైస్తవం సువార్త చేసినప్పుడు అది సత్యమని, అది ధర్మమని, అది న్యాయమని విని అనేకుల రక్షణలోనికి వచ్చారు. ఇప్పుడు ప్రపంచ యావత్తు ఎక్కడ ఎక్కువగా క్రైస్తత్వం, ప్రతి దేశంలో క్రైస్తత్వం ఉంది. ప్రతి ఒక్కరూ యేసయ్య నమ్ముకునే అభివృద్ధిలోనికి వచ్చారు. ఇది అవునన్నా కాదని మూమెంట్కి కరెక్ట్. ఇది రూఢీపరిచే విధంగా, స్థిరపరచబడే విధంగా ఉంది. ఇది సత్యమై ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లాగా ఉండకుండా ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో అమెరికా దేవుణ్ణి నమ్ముకునే విధంగా ఉన్న వారందరూ ఏ ప్రభుత్వానికి? ఇజ్రాయెల్కు మనము మద్దతు ఇస్తున్నాం. ఒంటరై ఉన్న ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే మత ఘర్షణతో చంపుకోవడం ఇది న్యాయం కాదు. కాబట్టి మనమందరము అన్నదమ్ములుగా ఉండేటకు, శాంతి సమాధానం కలిగి ఉండేటకు క్రైస్తవ దేశమైన మరి అమెరికాని పెద్దన్నగా పాత్ర వహించి ఆ యొక్క పాలస్తీనా, ఇజ్రాయెల్ ఒకరికొకరు చంపుకుంటే మధ్యవర్తిగా సమాధానపరిచి ఇప్పుడు సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. తనుకు చచ్చిపోని అంటే ఇప్పుడు ఇద్దరికి జగడమాడే వారికి, ఇద్దరు యుద్ధం చేసే వారికి, మూడోడికి సందయినట్టుగా అతనికి అవకాశం ఉంది కదా. కానీ సమాధాన పరుస్తున్న ఇరుపక్షంన. ఇది క్రీస్తు ప్రేమను బట్టి అండి. ఇది క్రీస్తు ప్రేమను బట్టి ఇటు ఇజ్రాయెల్కు, ఇటు పాలస్తీనాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటు పాలస్తీనా యొక్క ఫేవర్గా ఉన్నటువంటి ఇదిగో న్యూయార్క్లో ఒక మేయర్ గెలిచాడు. అతని పేరేం పేరు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పగలుగుతారు. ఇవి మనకు తెలియదు, ఇవి ఇంటర్నేషనల్. మనం తినడం అనుకోవడమే డ్యూటీ. అదే ముస్లిం అంటేనే ఏం పేరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బార్దాన్, జొహరాన్ మహిమదాన్. అతడు ఇండిపెండెంట్ గెలిచిండండి. ఒక ఇస్లాం సహోదరుడికి అక్కడ ఎందుకు అమెరికా అంటే సమానత్వం. క్రీస్తు ఎప్పుడుగా సమానత్వం. నువ్వు ఏ మతంలో ఉన్నా సమానత్వంగా చూస్తాడు. వీళ్ళందరూ యేసు ప్రభుని నమ్మని వాళ్ళందరూ
నరకంలో పడిపోతారని చెప్పే విధానం వాస్తవమైన సత్యాన్ని పట్టుకొని ఏం చేస్తే తెలుసా, యేసయ్య నమ్మని వారందరినీ దేవుడు నాశనం చేయటకు అంటే వ్యతిరేకం చూస్తాడు, వాళ్ళు నాశనం కోరుకుంటారని ఈ ప్రాపగండ ఫాల్స్ ప్రాపగండ చేస్తారు. అట్లాగైతే అమెరికాలో మరి వేరే వేరే దేశస్తులు ఎందుకు నిలబడుతున్నారు? అదే వేరే దేశస్తులు మన దేశంలో ఒక ఇటలీ అమ్మాయి ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ చేసుకుని ఆమెను ప్రధానమంత్రి చేయకుండా చేసారు. అలాగే మనకు చట్టం అనుమతిస్తలేదు. కానీ అక్కడ అమెరికాలో అట్లా ఏ దేశస్తుడి నుంచి రా, నువ్వు ఏ పౌరుడై రా, నా దేశము ఆ పద్ధతులు, ఆ సిస్టమ్, ఆ నడువడి, ఆ రాజ్యాంగం నీకు నచ్చింది కదా, నీకు హ్యావ్ ద లిబర్టీ, ఈ దేశాన్ని సర్వ్ చేయడానికి నీకు స్వతంత్రం ఉంది. అటు సిటిజన్ తీసుకొని అక్కడ ఉన్న సిస్టమ్ని నువ్వు ఫాలో అవుతే అక్కడ నువ్వు ప్రెసిడెంట్ దాకా పోవచ్చు. నువ్వు హిందూ అయినా, నువ్వు సిక్కిం అయినా, నువ్వు ముస్లిం అయినా, నువ్వు ఏంటిది యూదా అయినా, జూష్ అయినా ఇక్కడ ఉందండి. ఒక నిమ్మ కులస్తుడు నిలబడటానికి కూడా లేదండి. ఎవరైనా ప్రధానమంత్రి నిమ్మ కులస్తుడు అయిందా? ప్రెసిడెంట్ని చేస్తారు, ఎందుకంటే రబ్బర్ స్టాంప్ దానికే పని చేస్తుంది, ఏం పని చేయరు కదా వీళ్ళు. ప్రధానమంత్రి ఈ సిస్టమ్ ఏది మంత్రులు ఏర్పరచు, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వాళ్ళ యొక్క ప్రోద్బలముతో రాష్ట్రపతి ఎన్నుకోబడతారు. కాబట్టి రాష్ట్రపతి ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి అధికార ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పింది ఆమె ఇంటది కాబట్టి, వాళ్ళు ఇంటారు కాబట్టి వాళ్ళను ఏదో ఇట్లా దళితులను ఏర్పరచుకుంటారు, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను. ఇదిగో మేము ఎంత గౌరవిస్తున్నామని చెప్పి. ఏదో ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి అయ్యారా, ముఖ్యమంత్రి అయ్యారా? తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీ ఆయన నేను కుక్కగా కావాలి ఉంటాను, ఓ దళితుడే ముఖ్యమంత్రి చేసిందా? చేయలే. ఇలాగా సిస్టమ్ అలా ఉందన్నమాట. కాబట్టి అనేది దేవుని బిడ్డలు అంటే బైబిల్ చూపిస్తున్న సమానత్వం ఏ గ్రంథం చూపెట్టదండి. ఇప్పుడు కాంట్రవర్సీ నువ్వు వాక్యం చెప్పడానికి ఇవన్నీ రాజకీయాలకు అవసరమని ఇప్పుడు నాలాంటి వాళ్ళని విమర్శిస్తాను నాకు. కానీ ఐ డోంట్ కేర్. సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్పాల్సిన బాధ్యత ఆ దేవుడి కృప ద్వారా దేవుడు మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో వివిధ స్వభావాలు కలిగిన మనల్ని దేవుడు ఏర్పరచుకొని తన గుణముల చేత నింపి తన యొక్క కృప ద్వారా అభిషేకంతో దేవుడు ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికి ఆశ్చర్యకరంగా ఆయన దేవుడి మాటలు చెప్పే సాక్షులుగా నిలబెడుతున్నాడు. కాబట్టి దీని కొరకు మనము ఆయత్తపరుద్దాం, సిద్ధపడదాం. దేవుడి రాకడలో ఎత్తబడుటకు మనం నిలబడుతూ నలుగురిని నడిపించే విధంగా, సిద్ధపరిచే విధంగా మనము సాగిపోదాం. ఇట్టి ఆశీర్వాదకరమైన వాక్యుల చేత మనము దీవించబడదాం గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, రండి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజురా. ఎదుగో ప్రభువా, ఈ పగటి కాలంలో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. మీ మంచోళ్ళమని వెనుకోబడతలేము అయ్యా. శిష్యులు కూడా మంచోళ్ళని వెనుకోబడలేదు. వివిధ స్వభావం కలిగిన వారే, ఓర్వలేని వారికి వారే అయ్యా, వారికి అయ్యా ఇష్టం లేనటువంటి స్వభావం వారి జీవితంలో ఉన్నా తండ్రి, అలాంటి స్వభావం కలిగిన వారిని ఏర్పరచుకొని రక్షించి వాళ్ళను గొప్పగా, ప్రయోజనకరంగా, సేవకులుగా, బోధకులుగా ప్రభు నువ్వు సిద్ధపరచి నడిపించావయ్యా. అలాగనే ప్రభు మేము ఉండుటకు ప్రభు ఈరోజు మాతో మాట్లాడావయ్యా. మేము ఈ లోకం చేత ప్రభు వెలివేయబడిన, ఇదిగో విమర్శింపబడిన వారంగా, తృణీకరింపబడిన వారంగా, చాలా చిన్న చూపు చూపబడిన వారంగా, కారణం మా స్వభావాన్ని బట్టి, మా ప్రవర్తన బట్టి అయ్యా. ఇంతెందుకు వారే కాదు అయ్యా, నా స్వభావం నాకే ఇష్టం లేనటువంటి అయ్యా మూర్ఖత్వం కలిగినటువంటి తత్వం ఉన్న దానిని ప్రభు నువ్వు ఇష్టపడి ప్రేమించి ఇదిగో ప్రభు నువ్వు ఏర్పరచుకున్నావయ్యా, మమ్మల్ని పిలిచావయ్యా. నీ గుణానుగుణంగా, నీ గుణ అతిశయంగా మమ్మల్ని నిలబెట్టుకు ప్రభు
గొప్పగా సాధనంగా నడిపించే భక్తి సాధనలో మాలో ఉన్నటువంటి దుర్గుణాలు, మాలో ఉన్నటువంటి ఇష్టం లేని అన్ని తొలగించి నీకు ఇష్టమైన గుణముల చేత నింపి ఎదిగో ప్రభు సమాజానికి ఆశీర్వకరంగా ఉండమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండమని, సమాజానికి రక్షణలో నడిపించుటకు ఒక సాధనమైన బిడ్డలుగా ఉండటకు ప్రభు మమ్మల్ని పురుగొల్పే విధంగా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలయ. నీ కృప నిరంతరం ఉండునుగాక ప్రభు. భూలోకలు తలక్రిందులుగా చేసేవారుగా ఇక ప్రభు బోర్లబడ్డ ఈ సమాజాన్ని చక్కగా నిలబెట్టడానికి క్రీస్తు మార్గమే నిజమైన జీవ మార్గము, సత్య మార్గము, మోక్ష మార్గము, నిత్య జీవము కలిగేటువంటి అనుగ్రహము కలుగుటకి ప్రభు అయ్యా ఎవరు నశించిపోకుండా అందరూ రక్షింపబడటానికి మేము నిలబడాలి. అనేకులను ఆయత్తపరచుటకు, సిద్ధపరచుటకు, నిలబెచ్చుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అందుకోసం ప్రభువా మేము బలహీనలో కాకుండా ఎప్పటికప్పుడు తన్ని కృపలో నిలబడే విధంగా నడిపింపులో మేము ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. నీ మందులో, నీ నడిపింపులో, నీ కాపుదలలో, నీ కాపరత్వంలో ఉంటేనే మేము అలా నడిపించబడతాం, అలా ప్రయోజనకరంగా నిలబడతాం, అలా ఆశీర్వదింపబడే బిడ్డలుగా, ఇతరులకు ప్రభు ఉపయోగపడే బిడ్డలుగా మేము క్షేమకరంగా ఉండేటట్లుగా నిలబెడతామని వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వదన్నా. శిష్య బృందాన్ని ఆశీర్వదించిన దేవా మమ్మల్ని అలాగ ఆశీర్వదించటకే ఈరోజు మాట్లాడేందుకు వదన్నా. అయా నీ కృప నిరంతరం ఉండునుగాక. నువ్వు చెప్పినట్టుగా మా జీవితం నెరవేర్పుగా అనేకులకు అయా మార్గదర్శకులుగా, అయా అనేకులకు క్రీస్తు వైపుగా, నిత్య జీవం వైపుగా నడిపించబడే విధంగా భక్తులుగా నీ బలమైన సాధనగా ప్రభు ఉండుటకు మాతో మాట్లాడేందుకు వద్దన్నా. మమ్మల్ని మేము తగ్గించుకున్నామని ఇచ్చిస్తూ ఈ వాక్ల చేత మమ్మల్ని అలా సిద్ధపరుస్తూ అనేకులకు సిద్ధపడే విధంగా నడిపించుటకు అయా ఈ దినమున ప్రభు స్తోత్రం తన యోహాను తన సహోదరుని యాకోబు గురించి మాతో మాట్లాడేందుకు వద్దన్నా. ఇట్టి అనుగ్రహము మాకందరికీ చేయటకే మనం సంధించో నమ్ముచో యేసయ్య పరినామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.